విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది? వాక్యాన్ని పట్టుకునే విధంగా చేస్తుంది. విశ్వాసము వాక్యం పైన ఆధారపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను సమయానికి నడిపించేది ఏంటిది? నిజమేనా? విశ్వాసమేనా? మరి సమయానికి రావాలని చెప్పింది ఏంటిది? వాక్యము. ఇప్పుడు నీ లోపల విశ్వాసం ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? సమయానికి వస్తావు. ఇప్పుడు రెగ్యులర్గా చర్చికి రావాలని చెప్పింది ఏంటిది? హల్లెలూయా. ఇప్పుడు నీ లోపల విశ్వాసం ఏం చేస్తుంది? వాక్యాన్ని పట్టుకునే విధంగా చేస్తుంది. వాక్యం ఏంటిది? రెగ్యులర్గా చర్చికి రావాలనేది వాక్యం. కాబట్టి ఇప్పుడు విశ్వాసము సమయాన్ని పాటిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? రెగ్యులర్గా చర్చికి వస్తుంది. ఇదే అండి అసలు విశ్వాసం అంటే. మేము విశ్వాసం సమయానికి చర్చికి రాకుండా, రెగ్యులర్గా చర్చికి రాకుండా నువ్వు అసలు విశ్వాసివి కాదు. అబ్రహాం అయితే ఆయన విశ్వాసంలో నుండి ఆ వాగ్దాన దేశం నుంచి ఆయన కుడికి కానీ ఎడమకి కానీ ఎక్కడికి పోలేదు ఆయన. హల్లెలూయా. ఒకసారి మనం చదువుదాం ఆ యొక్క 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. 11:6. విశ్వాసము లేకుండా అది. ఎందుకు నువ్వు సమయానికి రాలేకపోతున్నావు? నీ లోపల విశ్వాసం లేదు. నిజమేనా? దేన్ని నమ్మే విశ్వాసం లేదు? వాక్యాన్ని నమ్మే విశ్వాసం లేదు. నేను సమయంలో ఉండాలి అని నువ్వు దాన్ని నమ్మట్లేవు. హల్లెలూయా. వింటున్నారా? నేను సమయానికి రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదండి. నువ్వు ఒకవేళ నీ భార్య టెట్ రాయడానికి పోతే, ఒకవేళ నీ కుమారుడు టెట్ రాయడానికి పోతే, నీ కుమారుడు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి పోతే, నీ ఇష్టం వచ్చినప్పుడు పోరా. బుద్ధి లేనోడా రానిస్తారా లోపలికి? ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా హల్లెలూయా అస్సలు లోపలికి రానియరు. నిజమేనా? ఆ బుద్ధి లేని కన్యకలు ఏం చేశాయి? కునికి నిద్రించాయి, ఆలస్యంగా వచ్చాయి. అప్పుడు వెంటనే డోరు పడిపోయిందా లేదా? ఓడ యొక్క తలుపు తెరవబడి ఉండగానే ఓడలోనికి రావాలి. మూసివేయబడిన తర్వాత అయ్యా మాకు తలుపు తెరవమంటే ఆయన తెరవడాయన. హల్లెలూయా. కాబట్టి వాక్యంలో ఆయన అందుకొరకే విశ్వాసుల ఆ యొక్క గ్రంథాన్ని రాశాడు ఆయన. నిజమేనా? ఏంటిది అది? హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసుల యొక్క గ్రంథం అది. నిజమేనా? ఇప్పుడు అందులో ఏం చెప్తున్నాడు ఆయన? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇట్లాంటి మనుషులను మనం చూసినప్పుడు ఏమర్థం చేసుకోవాలి? ఇతడు రెగ్యులర్గా రావాలని ఆ యొక్క మాటను నమ్మట్లేడు. పైకి మాత్రం నేను విశ్వాసిని చెప్పుకుంటున్నాడు, కానీ రెగ్యులర్గా రావాలని ఆ వాక్యాన్ని అతడు నమ్మట్లేడు. విశ్వాసి కాడు. హల్లెలూయా. సమయానికి రావాలనే మాటను విశ్వాసిగా చెప్పుకుంటున్నాడు, కానీ అతడు సమయానికి రావట్లేడంటే విశ్వాసి కానే కాడండి. నేను చెప్పట్లేను, పౌలు గారు రాస్తున్నాడు. ఆ లోతైన విషయాన్ని రాస్తున్నాడు ఆయన. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. కాబట్టి నువ్వు నిజమైన విశ్వాసి అయితే ప్రతిసారి వాక్యాన్ని పట్టుకుంటావు. విశ్వాసము వాక్యాన్ని ఆధారం చేసుకుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి విశ్వాసి ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడు దేనిపైన ఆధారపడ్డాడు? ఆయన విశ్వాసం పైన ఆధారపడ్డాడు ఆయన. హల్లెలూయా. దేనిపైన ఆధారపడ్డాడు? విశ్వాసం పైన ఆధారపడ్డాడు. ఇప్పుడు విశ్వాసం ఏం చేసింది? ఆ యొక్క సృష్టిని ఉనికిలోనికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఆయన భూమి కలుగునుగా కన్నాడు ఆయన. దాని ప్రకారం ఆయన రావడాన్ని ఆయన చూశాడు. ఆయన ఆ మాట ఏం చేసింది? హల్లెలూయా. ఆయన ఏదైతే పలికాడో, ఏం పలికాడు ఆయన? భూమి కలుగునుగా కానీ పలికాడు. ఇప్పుడు పలికిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం విశ్వాసం కలిగి ఉన్నాడు? నేను పలికిన మాట అది భూమిని ఉనికిలోనికి తీసుకొని వస్తుందని ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుంటే? పలకబడిన మాటను ఆధారం చేసుకుంటుంది. అలాగనే సోదరుడా, నీ లోపల దేవుడే ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? పలకబడిన మాటను
ఆధారం చేసుకుంటావు. హల్లెలూయా. చూడండి, ఈ కనిపించే పదార్థము, ఈ కనిపించే సృష్టి దేని చేత వచ్చింది? దేవుని యొక్క మాట వలన వచ్చింది. హల్లెలూయా. అదే మాటను మనం చూస్తామా? ఒకసారి హెబ్రీ పత్రికలో మనం చూద్దాం. ఎక్కడది? 12వ అధ్యాయమా? ఓకే, 11వ అధ్యాయంలోనే, 11వ అధ్యాయం. విశ్వాసమనున్నది నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువులై ఉన్నవి. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది? అదృశ్యంలో ఉన్న దానిని నమ్ముతుంది. నిజమేనా? మరి చూడండి, ఓకే, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. దానిని బట్టి సాక్ష్యం పొందిరి. చూడండి, ప్రపంచములు అంటే ఆకాశము మరియు భూమి, వీటిని ప్రపంచములు అన్నారు. ప్రపంచములు అంటే ఇంకా వేరే ప్రపంచాలు కావు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడేమో ప్రపంచమని చెప్పబడింది. ప్రపంచములు అనగా ఆకాశము మరియు భూమి, పరలోకం మరియు భూమి. దృశ్యమైనవి, ఇప్పుడు మన కంటికి ఏదైతే కనబడుతున్నదో. మరి మీరు వాక్యం వినడానికే వచ్చారు. మీ మనసును అక్కడ ఇక్కడ పెట్టకూడదు. ఎందుకంటే మీరు మీ మనసును వాక్యం పైన పెట్టనీయకుండా మిమ్మల్ని చెడగొట్టేదానికి మరొకడు ఉన్నాడు ఇక్కడ. ఖచ్చితంగా మనం ఎక్కడైతే దేవుని ప్రజలు ఉంటారో వారి మధ్యలోకి దేవుడు ఎట్లయితే వస్తాడో అలాగే నువ్వు దయ్యాన్ని ఆహ్వానించకపోయినా వాడు హాజరేసుకుంటాడు. వింటున్నారా? కాబట్టి వాక్యమైన దృష్టి పెట్టండి. చూడండి, 1వ పేరాలో సరే, నేను మధ్యలో నుంచి కొంత చదువుతాను. ఎవరైతే వచ్చి, హల్లెలూయా, మరియు ఎవరైతే వచ్చి వారి యొక్క సన్నిధితో, ఎట్లా రావాలి? కానుకలు వేరొకరితో పంపించేది కాదు, మనమే రావాలి. ఇది మరి 7 కొండల మీద కట్టబడిన రోమ్ నగరం కాదు ఇది. అంటే నా భాష ఉపమాన రీతిగా మాట్లాడుతున్నా. ఇది 7 కొండల మీద కట్టబడిన దేవాలయం కాదు ఇది. ఇది రోమ్ నగరం కాదు ఇది. కానీ ఇది దేవుడు నివాసం చేసే మందిరం ఇది. కాబట్టి నువ్వేం చేయాలి? మరియు ఎవరైతే వచ్చి వారి యొక్క సన్నిధితో వారి యొక్క దశమ భాగము, మొట్టమొదటి ప్రవక్త ఏమంటున్నాడు? thus saith the Lord, యెహోవా. ఇప్పుడు ఈ మాట ఏంటిది? ఇది ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నిజంగా మనము ప్రవక్త యొక్క మాటను గౌరవిస్తే, హల్లెలూయా, దేవుడు మనల్ని గౌరవిస్తాడు. గౌరవిస్తాడా? బైబిల్లో ఆ యొక్క ఎలీషా ప్రవక్తను గౌరవించిన ఒక స్త్రీ ఉన్నది. చూడండి, బైబిల్లో ఎవరు గౌరవించినా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ప్రవక్త యొక్క మాట చొప్పున ఆమె ఎప్పుడైతే జరిగించిందో ఒక స్త్రీ, దేవుడు ఆమె యొక్క ప్రతి అవసరతను తీర్చాడు ఆయన. కానీ ఈరోజు మనం ఎందుకు ఇంకా దిగజారుడులో ఉన్నామంటే మనము విలియం రెనామ్ యొక్క మాటను గౌరవించక. ఈ వర్తమానం విలియం రెనామ్దా దేవునిదా? సంతోషంగా చెప్తారా? దేవునిది ఇది. ఆయన ఏమన్నాడు? ఆయన వారి యొక్క సన్నిధితో వారి యొక్క దశమ భాగము, ప్రాముఖ్యంగా ఏంటిది? మొట్టమొదటిది దశమ భాగము. నీ అప్పుల వైపు చూడొద్దు, నీ సమస్యల వైపు చూడొద్దు. విలియం రెనామ్ కూడా చాలా అప్పున్నాడా?
హల్లెలూయా. దశమ భాగం మరియు దయచేసి ఎవరు అటు ఇటు మెదలకండి, జాగ్రత్త వాక్యాన్ని వినండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వారి యొక్క దశమ భాగం మరియు కానుకలతో సంఘమునకు సహాయంగా ఉండేదరో. దేనితో చెప్పండి? నోరు తెరవాలి అందరూ. ఎందుకంటే మనము వర్తమానంను నేర్చుకునే దానికి వచ్చాం, వర్తమాన ప్రకారంగా జీవించేదానికి మనం ఇక్కడ ఉన్నాం. దేవుడు అందుకొరకు ఆయన కాచి కాపాడుతున్నాడు. ఆయన ఏదో ఇష్టానుసారంగా సంఘశాఖల ప్రజల్లాగా ఉండేదానికి కాదు, ఏదో డబ్బుల దగ్గర గజగజ ఉడిగిపోయేదానికి కాదు. ప్రవక్త ఏ మాట చెప్పాడో దాని ప్రకారంగా జీవించేదానికి. వారి యొక్క సన్నిధితో, వారి యొక్క దశమ భాగం మరియు కానుకలతో సంఘమునకు సహాయంగా ఉండేదరో వారే సంఘమై ఉందురు. హల్లెలూయా. ఏది రియల్ చర్చ్ అంటే, ఏది నిజమైన విశ్వాసి అంటే, ఎవరు నిజమైన సంఘం అంటే, ఎవరైతే తమ యొక్క రాబడి అంతట్లో నుంచి 10వ భాగాన్ని చెల్లిస్తారో, ఎవరైతే తమ రాబడి అంతట్లో నుంచి ఆ యొక్క కానుకలను చెల్లిస్తారో వారే నిజమైన సంఘమై ఉందురు. ఒకవేళ మనం దీనిని నమ్మకపోతే విలియం బ్రన్హామును మనం అసలు నమ్మట్లేం. హల్లెలూయా. మీ మాట వినువాడు నా మాట వినువాడగును, మిమ్మల్ని చేర్చుకునేవాడు. ఇప్పుడు నువ్వు విలియం బ్రన్హామును చేర్చుకోకుండా దేవుని చేర్చుకోగలవా? నువ్వు దశమ భాగం ఇవ్వకుండా నువ్వు విలియం బ్రన్హామును చేర్చుకోగలవా? నువ్వు కానుకలు ఇవ్వకుండా విలియం బ్రన్హామును చేర్చుకోగలవా? విలియం బ్రన్హామును చేర్చుకోవడం అంటే అర్థం ఏంటిది? నీవు నీ దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. పాస్టర్ కాదు ఇచ్చేది, నీ కానుకలను దేవునికి ఇవ్వాలి. మనము ఏ ఒక్క రూపాయి కూడా మనుషులకు ఇవ్వట్లేం. దశమ భాగం ఇచ్చినా దేవునికే, కానుకలు ఇచ్చినా అది దేవునికే. ప్రవక్త చెప్పాడా? చూడండి, అందరు జాగ్రత్తగా గమనించండి. దశమ భాగము మరియు కానుకలతో సంఘమునకు సాయంగా ఉండేదరో వారే సంఘమై ఉందురు. అటువంటి దాని మీద ఎల్లప్పుడూ వారు చట్టబద్ధమైన అధికారం కలిగి ఉందురు. హల్లెలూయా. సరే, 11వ పేర. ఇప్పుడు మన శిరములు వంచి ఉండగా మన యొక్క శిరములు మాత్రమే కాదు కానీ మన యొక్క హృదయములు కూడా, ఇప్పుడు కేవలం మనం తలలు వంచడం ఒకటే కాదు కానీ మన హృదయాలను కూడా మనం వంచాలి ప్రార్థన చేసేటప్పుడు. మరి ఇక్కడకు తరచుగా అనగా రెగ్యులర్గా తరచుగా వచ్చుచు మరియు మీ యొక్క దశమ భాగములతో, ప్రవక్త మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన రెగ్యులర్గా వస్తూ మీ యొక్క దశమ భాగములతో మరియు కానుకలతో దీనికి సహాయపడుచున్న. దీనికంటే సంఘానికి. సంఘం అంటే ఎవరు? అది దేవునిదే. అది మరియు మీ యొక్క దశమ భాగములతో మరియు కానుకలతో దీనికి సహాయపడుచున్న ఈ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి సంఘములో ఒక వ్యక్తిగా పరిగణించబడుచున్నాడు. ఇప్పుడు ఎవరు నిజమైన సంఘపు వ్యక్తులు? ఎవరైతే తమ దశమ భాగములతో, ఎవరైతే తమ కానుకలతో ఈ సంఘాన్ని బలపరుస్తున్నారో వారే నిజమైన వ్యక్తులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మీరు నమ్ముతున్నారా? ఈరోజు నుంచి మాట నమ్ముతారా? ప్రభువా, నా రాబడి అంతట్లో నుంచి ప్రవక్త చెప్పిన ప్రకారంగా నేను దాన్ని చెల్లిస్తాను. నా రాబడి అంతట్లో నుంచి నేను కానుకలు చెల్లిస్తాను. అసలు దశమ భాగములు కానుకల గురించి సంఘశాఖలు అసలు తెలియదు. వారు ఆడిందే ఆట, పాడిందే పాట. వారికి ఒక క్రమం తెలియదు, వారికి ఒక వాక్యాన్ని గౌరవించే తెలియదు. హల్లెలూయా. అయితే సోదరుడా, ఈరోజు మనం ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, నీ వాక్యంలో చెప్పావు, ఎవరైతే నిన్ను ఘనపరుస్తారో, ఎవరైతే నిన్ను గౌరవిస్తారో వారిని నేను ఘనపరుస్తా అన్నావు, వారిని నేను గౌరవిస్తా అన్నాడు ఆయన. దేవుని వాక్యాన్ని మనం ఘనపరిచినప్పుడు ఆయన మనల్ని ఘనపరుస్తాడు. దేవుని వాక్యానికి మనం హానర్ చేసినప్పుడు, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆయన మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఆయన నువ్వు ఒకవేళ నా డబ్బులు నేను ఇవ్వాలంటే ఆయన కూడా తన ఆశీర్వాదాలను నీకు ఇవ్వడు. ఆయన ఏ ఆశీర్వాదం? డబ్బు ఆశీర్వాదం కాదు, పరలోకం యొక్క నిత్య జీవపు ఆశీర్వాదం. హల్లెలూయా. చాలామంది దశమ భాగాలను దొంగలించి పరలోకాన్ని పోగొట్టుకుంటారు. అది నేను చెప్పిన మాట కాదు,
నీవు నేను నమ్ముతున్న మన ప్రవక్త విలియం బ్రెనామ్ చెప్పిన మాట. ఆయన అడిగారు, సోదరుడా విలియం బ్రెనామ్, మరి దశంభాగమును చెల్లించకపోతే అతడు మరి నరకానికి వెళ్తాడా? ఆయన అన్నాడు, సోదరుడా నాకు తెలియదు. ఏమన్నాడు ఆయన? నాకు అది తెలియదు, కానీ దశంభాగం చెల్లించమనేది ఆజ్ఞ అన్నాడు ఆయన. ఆజ్ఞ అతిక్రమమే పాపంలో జీతం. అది అంటే నువ్వు దశంభాగాన్ని దొంగిలిస్తున్నావంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. కానీ ప్రవక్త అక్కడే ఏమన్నాడనంటే, అదే వర్తమానంలో ఆయన విశ్వాసి ఏం చేయాలట? హల్లెలూయా. మరి గుమ్మముల గుండా మనం ప్రవేశించాలి. ఏది? పరలోక పట్టణానికి మనం వెళ్ళాలంటే దాని గుమ్మాలు ఉన్నాయి. చూడండి, ఏ గుమ్మం అది? వాక్యం అనే గుమ్మం. చూడండి, ప్రతి వాక్యము గుమ్మమై ఉన్నది. హల్లెలూయా. ఒకడు కిటికీలో నుంచి ప్రవేశించాడా? శ్రేతుడా, పెళ్లి వస్త్రం లేకని లోపలికి ఎలాగొచ్చావు? నిజమేనా? కాబట్టి మనం చూస్తున్నాం, ఈ పరలోక పట్టణాన్ని పోవాలంటే ప్రతి గుమ్మం గుండా వెళ్ళాలి. ఇప్పుడు దానికి 12 గుమ్మాలు ఉన్నాయా? 12 గుమ్మాలంటే నిజంగా పేతురు ఇట్లా నిలబడుకొని ఆయన బాడీ ఇట్లా ఎముకలు కనిపించి ఆ ఎముకల నుంచి దూరాలని అర్థం. అంటే పేతురు ఒక గుమ్మంగా ఉన్నాడు అనగా, పేతురు చెప్పిన ప్రతి మాట అది దేవుని మాట. అది నిన్ను పరలోకానికి నడిపించే గుమ్మం అది. హల్లెలూయా. ఆ విధంగా అపోస్తలుల టోటల్ బోధ అది నిన్ను పరలోకానికి నడిపించే గుమ్మం అది. అపోస్తలును ప్రవక్తలు వేసిన పునాది పైన. మరి అపోస్తలు ఓకే, మరి ప్రవక్తల సంగతి ఏంటిది? ప్రవక్త ఏమన్నాడు? నీవు దశంభాగమును చెల్లించకపోతే, హల్లెలూయా, నీవు శాపగ్రస్తుడవు అన్నాడు ఆయన. నిజమైన విశ్వాసి ఇప్పుడు ప్రతి గుమ్మం గుండా వెళ్ళాలి. నిజమైన అబ్రహాం ఎట్లా వెళ్ళాడు? ప్రతి గుమ్మం గుండా వెళ్ళాడు ఆయన. ప్రతి మాట గుండా పరలోకానికి వెళ్ళాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మీరు నమ్ముతున్నారా? మనం ఇప్పుడు పరలోకానికి పోవాలంటే ప్రతి వాక్యం గుండా మనం వెళ్ళాలి. ఒక వాక్యాన్ని విడిచిపెట్టినా నీవు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. మరి నిజమేనా? మనం ఇప్పుడు 99% ఉండేదానికి పిలువబడలేదు, ఏదో 50% ఉండేదానికి మనం పిలువబడలేదు. కానీ క్రీస్తునకు కలిగిన ఆ యొక్క సమానమైన ఆ యొక్క సంపూర్ణత కలిగి ఉండేదానికి. నిజమేనా? ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం, లేదా దానికంటే ముందు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 66:6. దయచేసి చూడండి, ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని. ఆలకించుడి, పుట్టుచున్నది, వినబడుచున్నది, వినబడుచున్నది. 66వ అధ్యాయం 6వ వచనం చదవండి. కనినది, ఎవరు విని ఉండిరి? ఎవరు చూచిరి? చాలునా? జన్మించునా? కనెను, కనిపింపక మానేదనా? మూసివేసేదనా అడుగుచున్నాడు. ఉత్సహించుడి. సారీ, ఒకటో వచ్చింది చదవండి, నేను తప్పు రాసుకున్నాను. ఆజ్ఞిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. హల్లెలూయా. ఏ పాటిది? అంటే ప్రకృతి సంబంధమైనది, దాంట్లో దేవుడు అసలు నివాసం చేయడాయన.
వింటున్నారా? ప్రకృతి సంబంధమైన వాటిలో దేవుడు అసలు నివాసం చేయడు. కానీ ఎక్కడైతే వాక్యం ఉంటుందో దేవుడు అక్కడికి వచ్చి నివాసం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు అందుకొరకే మనం ఇప్పుడు ఏ విధంగా మారాలి? వాక్యంగా మారాలి, వర్తమానంగా మారాలి. ఎందుకు మనం పిలువబడ్డామనంటే, ఎందుకు ఆయన యెరూషలేము దేవాలయాన్ని కూల్చేశాడనంటే, ఆయన మానవులు ఆ యొక్క కట్టిన కట్టడాలలో ఆయన నివాసం చేయడు. ఆ యొక్క హాస్యకృత్యము కానీ ఒక దేవాలయాన్ని కడుతున్నాడు ఆయన. ఏంటిది? అదే వాక్యపు దేవాలయం. అదే 7 సంఘకాలలో ఉన్న వధువు. ఆ యొక్క వధువునైనా ఏదో రాళ్లతోనో లేకపోతే బంగారంతోనో వెండితోనో కట్టట్లేడు, కర్రలతో ఆయన కట్టట్లేడు. కానీ ఆయన హాస్యకృత్యం కాని దానితో కడుతున్నాడు. ఆయన వాక్యంతో నిర్మిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఆయన వచ్చి నివాసం చేయాలంటే వాక్యంగా ఉండాలి. హల్లెలూయా. ఒకటి సార్, చర్చికి వచ్చేటప్పుడు శుభ్రంగా రావాలి, బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి. ఏం బుద్ధి లేని జనాలు రా సార్. నిజంగా సిగ్గు సరం లేదు మీకు. బట్టలు ఇడ్చుకొని రోడ్ల మీద తిరగండి. ఏదన్నా ఫంక్షన్లకు పోతే సూటు బూట్ వేసుకొని వస్తారే, బుద్ధి లేని వాళ్ళు రారా? ఎప్పుడు వస్తుందా మీకు బుద్ధి? ఒకడేమో సరిగా జుట్టు దూక్కోడాయ్, వాడు స్నానం చేయడాయ్. పనికి మాలిన పెళ్ళిళ్ళకైతే పోతారు. ఎవడు చెప్పాలి సార్ మీకు? ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటున్నాను. ఎట్లా రావాలో దేవుని సన్నిధికి ఆ మాత్రం సోయలేదా? 150 రూపాయలు పెడితే బయట చొక్కాలు వస్తున్నాయి, 200 పెడితే వస్తున్నాయి. చర్చికి పోయేటప్పుడు మంచి వేసుకొని రావాలి. ఒకవేళ నువ్వు పేదవాడవైతే నేను కించపరచట్లేను, నీకు లేనట్లయితే నేను నీకేమనట్లేను. కానీ నీకు అవి ధరించవలసిన పరిస్థితులు ఉండి నువ్వు పిచ్చివానిగా వస్తే దేవుడే నీకు తీర్పరే ఉన్నాడు. సోదరుడా, ఇది దేవుని మందిరం. ఇది మర్యాదగా, పద్ధతిగా, క్లీన్గా, నీట్గా ఉండాలి మనం. ఎందుకంటే మనం రాజులైన యాజక సమూహం. ఒక యాజకుడు ఎట్లా తలపాగా తన ఇష్టానుసారంగా కట్టుకోకూడదు, ఆ వస్త్రాలు తన ఇష్టమైనవి ధరించకూడదు, చెప్పులు తన ఇష్టమైన చెప్పులు ధరించకూడదు. ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా ఆయన అడుగేస్తూ ఉంటే శబ్దం రావాలి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అనే శబ్దం రావాలి. నిజమేనా? ఇప్పుడు మన జీవితం కూడా అదే శబ్దం చేయాలి. ఎందుకు నువ్వు ఇలాగున్నావనంటే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని శబ్దం రావాలి. చూడండి, ఇల్లు ఏ పాటిది? కాబట్టి దేవుడు ఈరోజు పెద్ద పెద్ద అయ్యగారులు కట్టే పెద్ద దేవాలయాలు లేడు ఆయన. కానీ దేవుడే తన కొరకు తాను ఒక మందిరాన్ని నిర్మిస్తున్నాడు. ఆ రోజు ఆయన నివాసం చేసేదానికి మరియ గర్భంలో ఒక దేవాలయం నిర్మించాడు. ఆయన చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టేనా? మాట్లాడతారా? మరియ గర్భంలో ఆయన పరిశుద్ధాత్మగా ఆయన భూమిపైన ఎట్లయితే అల్లాడాడు ఉన్నాడో ఆ విధంగా ఆయన మరియ గర్భాన్ని ఆవరించి ఆయన ఒక దేవాలయం నిర్మించాడు. ఆయన యేసు అనే దేవాలయం కట్టాడు ఆయన. అందుకొరకు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మరలా 3వ దినాన. అది ఏ దేవాలయం? అది దేవుడు నివాసం చేసిన దేవాలయం అది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ యొక్క దేవాలయాన్ని తీసుకెళ్ళి ఆయన పరలోకంలో పెట్టాడు. ఇప్పుడు మరొక దేవాలయం కడుతున్నాడు. హల్లెలూయా. ఆయన తన వధువును కడుతున్నాడు. ఆయన అందులో ఆయన నివాసం చేయాలని. ఓకే, చూడండి, ఇప్పుడు లోకంలో కట్టే ఈ డినామినేషన్లన్నీ మానవ పద్ధతుల ద్వారా నిర్మాణం అవుతున్నాయి. అవన్నీ దేవుని యొక్క హాస్యకృత్యములు, అవి మానవులు కల్పించిన పద్ధతులు అవి. అందులో దేవుడు నివాసం చేయడు. నిజమేనా? అయ్యగారి 56 రోజులు కట్టిన అది మానవ హస్తకృత్యములతో చేయబడినది. అందులో దేవుడు నివాసం చేయడు. ఆసియా ఖండంలోనే పెద్దది కట్టాడు. ఎవరు? పాల్రాజ్. ఎక్కడ? ఆయన కరుణాపురంలో పాల్రాజు గారు. పాల్రాజో లేకపోతే ఏందో తెలియదు. సరే, అందులో ఏమైనా దేవుడు నివాసం చేస్తాడా? అది కూడా మానవ పుర్రెతో కట్టబడింది, మానవ హస్తకృత్యములతో కట్టబడినది. ఇలాగ ఎంత మంచి దేవాలయం ఉన్నా దేవుడు అందులో నివాసం చేయడు.
కానీ ఆయన తన కొరకు తాను ఒక దేవాలయం నిర్మిస్తున్నాడు. ఆ దేవాలయం మీరే. వాక్య ప్రకారం కడుతున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు చూడండి, ఎవడు దీనుడై. ఇప్పుడు దేవుని వాక్యానికి నువ్వు లోబడాలంటే నీకేం కావాలి? దీనత్వం కావాలి, ఆ లోబడే మనసు కావాలి. ప్రభువా, నువ్వు సెలవిచ్చిన దాన్ని నేను ఆలకిస్తున్నాను. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నువ్వు ఎట్లా ఉండాలి? ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నువ్వు ప్రతి మాటకు చేతులు కట్టుకొని నేనున్నాను ప్రభు అని చెప్పాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆయన గౌరవిస్తాడు. ఆయన నీ ఇష్టానికి ఎప్పుడు లేస్తావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు, వాక్యం సంగతి ఏంటిదో నీకు తెలియదు. ఇష్టానుసారంగా జీవించి చర్చికి వస్తే ఆ దేవుడు కరుణామయుడు. ఆయన కరుణామయుడు ఎంతనో ఆ పక్క ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన నువ్వు ఒక పక్కే చూసావు, మరో పక్క కూడా చూడాలి. నువ్వు ఒక వస్తువుని ఎంత పలచగా కోసినా దానికి ఏముంటుంది? రెండు పక్కలు ఉంటాయి. ఒక నాణానికి బొమ్మ బొరుసు రెండు పక్కలు ఉంటాయి. ఒక దుప్పటికి రెండు పక్కలు ఉంటాయి. ఏ వస్తువుకైనా రెండు పక్కలు ఉంటాయి. ఆయన ఎంత కృపగల దేవుడో ఆయన భయంకరుడైన దేవుడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఈరోజు ఆయన నీ పట్ల ఎందుకు కృప కలిగి ఉన్నాడు? కుమారుడా పడిపోయావా లే, కుమారుడా పడిపోయావా లే అని నీ లేపేదానికి ఆయన కృప కలిగి ఉన్నాడు. కానీ నీ సమయం అయిపోయిన తర్వాత నేను ప్రతిసారి నిన్ను కృప కలిగి నేను లే కుమారుడా, లే కుమారుడా, నడువు నా కుమారుడా, నీ పట్ల నేను కృప కలిగి ఉన్నాను. కానీ నువ్వు నా మాట నిర్లక్ష్యం చేసి నీవు నా మాటను నిరాకరించావు కనుక ఇదిగో నేను నీకు ఇప్పుడు ఆ రోజు నేను కృపగలవానిగా ఉన్నాను, ఈరోజు నేనే నీకు తీర్పరిగా ఉన్నాను. హల్లెలూయా. నిజమేనా? ఆయన ఎంత కృప కలిగిన వాడో అంత భయంకరుడైన దేవుడు. ఆయన తీర్పు తీర్చి దేవుడు. చూడండి, ఇప్పుడు ఏం కావాలి? దేవుని వాక్యానికి లోబడాలంటే దీనత్వం కావాలి. ఇప్పుడు దేంట్లో వణుకు రావాలి? మనకు మాటలో వణుకు కావాలి. దేవుని యొక్క మాట విషయంలో ప్రభువా నీ మాటలు నేను చేస్తున్నానా, చేయలేకపోతున్నానా, నిన్ను సంతోషపెడుతున్నానా, సంతోషపెట్టలేకపోతున్నానా అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. అందుకే ప్రవక్త ఏ వర్తమానం బోధించాడు? నిన్ను నీవు తగ్గించుకొనుము. దేనికి తగ్గించుకోవాలి? వాక్యానికి తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోవాలి, ఆయన హెచ్చింపబడాలి. మనం తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి. ఇప్పుడు అందుకే ఆయన ఏమంటున్నాడు? ఆయన వాక్యం పట్ల శ్రద్ధ కలిగే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవారై నా మాట. ఇప్పుడు దశమ భాగములు చెల్లించాలని అన్నాడు ఆయన. మరి నువ్వు ఆ వాక్యానికి వణుకుచున్నావా? నీకు 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు, 2 లక్షలు వచ్చినప్పుడు, 10 లక్షలు వచ్చినప్పుడు, 27 లక్షలు వచ్చినప్పుడు నువ్వేం చేశావు? డబ్బును ప్రేమించావే కానీ దేవుడు మొట్టమొదటగా నా దేవుడు, ఇది నాకు భూమి ఇచ్చింది నా దేవుడు, ఇంత డబ్బు రావడానికి గల కారకుడు నా దేవుడు, ఇది మా బాబో మా తాత సంపాదించింది కాదు, ఇదిగో నా భార్య మాటకు నాకు కాదు నేను శిరస్సు వహించేది, నేను మొట్టమొదటగా నా దేవునికి శిరస్సు వహించాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీ దేవుడు ఎవరైతే వారికి లోబడతావు. నువ్వు ఎందుకు దశమ భాగం తీయలేదని అంటే నీ దేవుడు యేసుక్రీస్తు అయితే నువ్వు దశమ భాగం తీసేవాడివి. కానీ నీ దేవుడు ఎవరు? ఇప్పుడు దయ్యం. కాబట్టి దయ్యం అంటే డబ్బు, దయ్యము. కాబట్టి నువ్వు ఎటు మొగ్గు చూపించావు? దయ్యం వైపే మొగ్గు చూపించావు. అందుకొరకే అరే నువ్వు నన్ను సాగిలపడరా, అంతేనా? దేవత తల్లి, ఆశీర్వాదాల తల్లి, తలుపుల తల్లి, అంతేనా? అంతే కుమారుడా. నీకు డబ్బు లేకపోతే నీ పరిస్థితి ఏంది? రేపు వణికిపోలేదా సహోదరుడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోతావో దాన్ని జ్ఞాపకం పెట్టుకోమన్నాడు ఆయన. దేవుడు అన్నీ తీస్తాడండి బయటికి. హల్లెలూయా. ఏమంటారు? అప్పుడప్పుడు పేపర్లో మనం చదువుతాం, పాత కేసులని తోడుతున్నారని. దేవుడు నువ్వు ఒకవేళ క్షమాపణ కోరేంత వరకు ఆయన నీ పైన ఉన్న కేసులన్నీ అట్లే ఉంటాయి.
ఉదాహరణకు మనం చూస్తే నువ్వు ఎక్కడెక్కడో అప్పులు తీసుకున్నావు, నిజమేనా? ఇప్పుడు ఏమైందనంటే పాన్ కార్డు ఉందా సార్? పాన్ కార్డుకు ఆధార్కు ఏం చేశారు? లింక్ చేశారా? కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడ లోన్ తీసుకోవాలన్నా ఏమి ఇవ్వాలి? ఆధార్ ఇవ్వాలి, పాన్ కార్డు ఇవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే అక్కడక్కడ లోన్ తీసుకొని చాలామందికి ఎగ్గొట్టి ఉంటావు, నిజమేనా? ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డులు ఇచ్చి లోన్ తీసుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేసావంటే ఏమవుతుంది అని చెప్పేసి ఎగ్గొట్టావు. ఇప్పుడు నీకు అత్యవసరంగా నీ కుమార్తెకు పెళ్లి చేయాలో లేకపోతే నీకు ఏదో అవసరం ఏర్పడింది. ఇప్పుడు మరలా కొత్త బ్యాంకుకు పోయి లోన్ తీసుకొని రావాలా? వాడు వెంటనే సార్ మీకు లోన్ వెంటనే చేస్తాం, మీ ఆధారు పాన్ కార్డు పంపించమని అంటారు. నువ్వు పంపించగానే ఇదిగో నువ్వు ఫలానా అప్పు కట్టలేదు కాబట్టి నీకు లోను రాదు, ఎవరు ఇవ్వరు. ఎందుకు? నీ జాతకాన్ని తెలియజే నీ పాన్ కార్డు ఏం చేస్తుంది? నిన్ను అక్కడ నువ్వు ఎక్కడెక్కడ ఎగ్గొట్టావో అదంతా పట్టించేస్తున్నది. మరి లోకానికి ఎంత ఉంటే నువ్వు ఎక్కడెక్కడ ఎగ్గొట్టావో, హల్లెలూయా, నీకు ఆశీర్వాదాలు రాకపోవడానికి గల కారణం ఏంటిది? నువ్వు ఫలానా సమయంలో దశమభాగం ఎగ్గొట్టలేదా? ఫలానా సమయంలో విషయంలో దశమభాగం ఎగ్గొట్టలేదా? హల్లెలూయా. అందుకొరకు ఏమన్నాడు ఆయన? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాన్నాడు ఆయన. మరి ఎప్పుడైనా ప్రభువా ఇది తప్పు అని నేను నమ్ముతున్నాను ఎప్పుడైనా బాధపడ్డావా? హల్లెలూయా. సోదరుడా, అదొక్కటే. నీ సిబిల్ బ్యాంకుల దగ్గర ఎట్లయితే నీ సిబిల్ ఉన్నదో అలాగనే దేవుని దగ్గర కూడా నీ సిబిల్ ఉన్నది. అంతేనా సార్? నమ్ముతున్నారు అందరూ? ఆయన అన్నాడు, ఆకాశపు వాకిలు నిప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరిస్తానడు ఆయన ఆ మాట కట్టుబడి ఉన్నాడా లేడా? ఆయన మారని దేవుడు ఆయన. కానీ నీకెందుకు ఆశీర్వాదం రావట్లేదు? నీవు ఎగ్గొట్టిన దశమభాగము, నీవు ఎగ్గొట్టిన కానుకలు, అవే మనకును దేవునికి మధ్యలో అడ్డుగా ఉన్నాయి. అది శాపం. ఆ శాపం అడ్డుగా ఉన్నది. అందుకే దేవుడి వాడు నీ సిబిల్ని నువ్వు ఆ లోన్ కట్టుకో, మళ్ళా నీకు లోన్ ఇస్తారు. అలాగనే నీ పాత దశమభాగం సంగతి విషయంలో పశ్చాత్తాపడు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నమ్ముతున్నారా? మరి లోకానికైతే మరి కొత్త అప్పు కావాలంటే వెంటనే ఎక్కడైనా అప్పు చేసి వెంటనే దాని ఏమంటారు సిబిల్లో ఆ రిమార్క్ లేకుండా చేసుకొని మళ్ళీ కొత్త అప్పుకు పోతూ ఉంటాం. మరి దేవుని సంగతి ఏంటిది? దేవుడు ఏమైనా అంత తలకాయ లేనోడా? ఆయనకి ఏమైనా తెలియదా? ఎడ్డోడా? పిచ్చోడా? హల్లెలూయా. కాబట్టి సోదరుడా, విశ్వాసి దేని పట్టుకొని వేలాడాలి? వాక్యం పైన అతడు వేలాడాలి. వాక్యాన్ని అతడు గట్టిగా పట్టుకోవాలి. నిజమేనా? సరే, ఓకే, పూర్తి చేయండి దాన్ని. కలవాడై వణుకుచుండునో, అది ఆయన మాట పైన ఎవరైతే దృష్టి పెడతారో దేవుడు వారిపైన దృష్టి పెడతాడు. ఓకే, మెల్లగా మనం పోదాం వాక్యంలోనికి. అందరు గ్రహిస్తున్నారా? ఆ తర్వాత మనము 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. 1 సమూయేలు, ప్రతి వారు బైబిల్ గ్రంథాన్ని తెరవాలి. ఎందుకనగా మనమే వాక్యమై ఉన్నాం. వాక్యము సిఎస్ఐయో బ్యాప్టిస్టుగా తీసేది. ఆయన ప్రతిసారి దయ్యంతో ఏ విధంగా మాట్లాడి ఉన్నాడు? ఆయన యెహోవా. అది ఓకే, 2:25 త్వరగా చదవండి. ఓకే, నరునికి చదవండి సరిగా. తప్పు చేసిన ఎడల చూడండి, మనుషుల అప్పు ఎగ్గొడితే దాంట్లో పెద్ద దేవుడేమో పట్టించుకోకుండా ఉంటాడేమో, కానీ నువ్వు ఎవరు అప్పు ఎగ్గొట్టింది? వింటున్నారా? ఎగ్గొట్టమని నేను చెప్పట్లేను. ఖచ్చితంగా ప్రతి అప్పు చెల్లించమని మన ప్రవక్త అన్నాడు. వారి వారి అప్పులను మనం చెల్లించాలి. కానీ ఒకవేళ ఎగ్గొట్టి అయ్యా నన్ను క్షమించమని నువ్వు బతిలాడితే ఓకే, అది పోతుంది. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల
దేవుడు వింటున్నారా? యెహోవా విషయంలో. ఇప్పుడు దశమభాగం ఎవరిదో చెప్పండి, నిజమేనా? ఇప్పుడు మనం ఎవరి సొమ్మును దొంగిలిస్తున్నాం? మరి ఎప్పుడైనా భయపడ్డారా? ఇప్పుడు దశమభాగం ఎవరిదని మనం నమ్మాలి? దశమభాగం అడిగింది ఎవరు? పాస్టరా, విలియం బ్రినామా, లేకపోతే సంఘ పెద్దలా? కానీ ఆయన దేవుడు అడిగాడు. ఇప్పుడు నువ్వు దీన్ని దొంగలిస్తున్నావంటే ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నావు? దేవునికి విరోధంగా. వింటున్నారండి? చదవండి. యెహోవా విషయంలో అంటే ఆయన వాక్య విషయంలో. నిజమేనా? ఆయన వాక్య విషయంలో పాపం చేసిన ఎడల. ఈరోజు వర్తమానంలో ఉండే విశ్వాసులు 99% దొంగలుగా ఉన్నారు. అందుకొరకే ప్రవక్త ఏమన్నాడు? ఎత్తబడ్డానికి చాలామంది రారు అన్నాడు ఆయన. విశ్వాసులే కాదు సార్, చాలామంది పాస్టర్లు ఇంకా దొంగలుగా ఉన్నారు. వాళ్ళ దగ్గర బాబు ఫోన్ చేసి, అయ్యా మాకు పలానా అది ఉన్నది ఇది ఉన్నది. ఎందుకురా అడుక్కునేది? దరిద్రులారా, ఆ ట్రైన్లో బొచ్చెలు పట్టుకొని, బాబయ్య ఏ పని చేసుకొని నాయన, దున్నా ఉన్న కాళ్ళు చేతులున్నాయి కానీ బాబయ్య ఏ పని చేసుకోలేదు నాయన, బాబు అమ్మ ఒక 10, అయ్యా ఒక 10, అట్లా అడుక్కోండిరా దరిద్రులారా. వీడు దశమభాగం తీయడు కానీ సంఘానికి ఏదో చెప్తాడట. చాలామంది దొంగలు చచ్చారు. హల్లెలూయా. కానీ మొట్టమొదటిగా సంఘ కాపరిక బాధ్యత ఏదనగా అతడు నమ్మకంగా దేవునికి చెల్లించాలి. ఆ చెల్లించిన తర్వాత అతడు సంఘానికి చెప్పాలి. ప్రవక్త ఏదైతే వర్తమానము వర్తమానికుడు ఒకటే. ఎందుకనగా ఆయనకు ఏ వర్తమానం అయితే దేవుడు ఇచ్చాడో దాని ప్రకారంగా ఆయన జీవించాడు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? వర్తమానంగా అయ్యాడు ఆయన. కాబట్టి ప్రవక్త మరియు వర్తమానం ఒక్కటే. ఇప్పుడు ఎందుకు మన దగ్గర డిమాండ్ చేశాడు ఆయన పేదవాడై ఉండి దేవునికి ఇచ్చాడు. దీవించబడ్డాడా? దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదం ఉందన్నాడు ఆయన. నీ అప్పుల సంగతిని చూడొద్దు సహోదరుడా, అవన్నీ పక్కన పెట్టాలి. నిజమేనా? ఉదాహరణకు నువ్వేం చేసావనంటే, నీకున్న డబ్బులంతా, ఉదాహరణ నీకు 10,000 వస్తుంది అనుకున్నాం, ఇందులో అంతా ఈఎంఐలు కటింగ్లు పెట్టావు. ఇప్పుడు దాదాపు 4-5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలి మనం? తగ్గింది. అయ్యా ఇప్పుడు నీకు బుద్ధి వచ్చింది, నేను దశమభాగం ఎగ్గొట్టకూడదు కాబట్టి ఇప్పుడు దీని లోనుని 3 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉంటే దీన్ని ఇంకా మనం పొడిగించుకోవాలి. ఇంకా ఎక్కువ సంవత్సరాలు పెట్టుకొని డబ్బులు మిగిలే విధంగా చేసి ఆ డబ్బును తీసుకొచ్చి ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. అది నేను చెప్పట్లేను, అది విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం నమ్మితే. హల్లెలూయా. ఓకే, చదవండి. ఇప్పుడు ఈ దశమభాగం దొంగిలించే వాళ్ళందరూ ఎవరి విషయంలో పాపం చేస్తున్నారు? నిజమేనా? దేవుని విషయంలో పాపం చేస్తున్నారు. చేసిన ఎడల ఎవరు విజ్ఞాపన? ప్రభువా ఇతను దీవించమని 100 పీపాలు తీసుకొచ్చి, వింటున్నారా, నూనె పోసి ప్రభువా దీవించు 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 అని ఆయన తల పట్టుకొని జుట్టు బీకినా కానీ ఆశీర్వాదం వస్తుందా? ఎందుకు? ఆ దేవుడు ఎందుకు అతన్ని చూడట్లేడు? ఎందుకనగా అతడు దశమభాగం ఎగ్గొట్టాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు అసలు వీడు నా మాటే లెక్క చేయట్లేడు, నేను వాడిని అసలు లక్ష్య పెట్టను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారా? విజ్ఞాపన చేయను అనేను. అది చంపదలిచి ఉండేను గనక సరే, అది వదిలేద్దాం. కానీ ఇప్పుడు ప్రాముఖ్యంగా ఇందులో దాగి ఉన్న ఆ యొక్క గూఢమైన అర్థం ఏంటిది? ఇప్పుడు దేవుడు ఆయన వాక్యం పట్ల మనం శ్రద్ధ ఉంచినప్పుడు దేవుడు మనపైన శ్రద్ధ వహిస్తాడని. ఒకవేళ మనం అతనికి విరోధంగా చేస్తే ఇక మన పక్షాన విజ్ఞాపన ఎవరు చేసినా అది దండగే. ఏ పాస్టర్ వచ్చి ప్రభువా ఇతరుని దీవించు ఆశీర్వదించని ఎన్ని ప్రార్థనలు చేసినా ఉపవాసాలు చేసినా అక్కడ ఆశీర్వాదం రాదు. వింటున్నారా? సరే, మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథము
3వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 3:9. దేంట్లో రాబడి అంతట్లో. ఇప్పుడు అబ్రహాము ఎక్కడెక్కడ చెల్లించాడు? ఆయనకు రాబడి ఎక్కడెక్కడైతే వస్తున్నదో. ఈరోజు చాలామందికి వాక్య బయలుపాటు రాకపోవడానికి గల కారణం అదేనండి. నీకు వాక్య బయలుపాటు నీకు సమృద్ధిగా రావాలంటే, నువ్వు దేవుని సంతోషపెట్టాలంటే, దేవుడు నిన్ను ప్రేమించాలంటే, దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో తెలుసా? ఎవరైతే అధికంగా ఆయనకి ఇస్తారో. బైబిల్లో ఉందా లేదా? అధికంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడట. ఇదేం సార్ అంత వలపచ్చనం ఆయనకి? నాకు తెలియదు అది. ఆయన ఎక్కువ ఇచ్చేవారిని ప్రేమిస్తాడు ఆయన. నీవు నేను ఏం మాట్లాడడానికి లేదుగా. ఆయన అన్నాడంటే అంతే. ఇక దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. ప్రథమ ఫలం అంటే ఏంటిది? దశమ భాగం. ఓకే, నీ ఆస్తిలో భాగమునిచ్చి అది గణపరచడం అంటే ఆరాధన ఆరాధన ఓ యేసయ్యా అని నోటితో పాడేది కాదు. మహోన్నతుడా మహాఘనుడా ఆరాధనకు యోగ్యుడా దీన్ని ఏమంటారు? ఉట్టి ముఖస్తుతి. ఏమంటారు సార్ దీన్ని? ముఖస్తుతి అంటారు. నిజమేనా? కానీ ఆరాధన అంటే అసలైన ఆరాధన ఏంటిదట? వాక్యానికి సరెండర్ అవుట. మరి నా షార్ట్ వీడియోలలో చాలాసార్లు అది పెట్టాం నేను. మరి దేవునికి లోబడ్డం అంటే అర్థం ఏంటిది? నీవు తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి. నువ్వు పూర్తిగా వాక్యానికి లోబడమే ఆయన నిన్ను ఘనపరచుట. అవును సార్, మేము 3 పూటలు ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. అది ఆ స్తుతి అంటే? అది కాదు సహోదరుడా. హల్లెలూయా. నువ్వు ఆయన ఎట్లా ఘనపరచాలి? నీ యొక్క రాబడి అంతట్లో నువ్వు ఇయ్యట్లేవంటే దాని అర్థం ఏంటిది? ఆయన మాట పైన నీకు విశ్వాసం లేదు. ఆయన దీవిస్తాడా లేదా అని నీకు నమ్మకం లేదు. నమ్మకం ఉంటే ఏం చేస్తావు? మొట్టమొదటిగా నువ్వు దేవునికి ఇస్తావు. ప్రభువా నా అప్పుల వాళ్ళు వచ్చి గల్లా పట్టుకున్నా, అది తర్వాత. అది ముందు నీకు ఇచ్చినప్పుడు నేను దీవించబడతా. ఆ గట్టి తీర్మానం ఒకటి మనం చేయాలి. ఈ రోజు నుంచి చేయాలి. నేను అనుకున్నాను ఈ దశంభాగాల గోల నాకెందుకు, ఇది అసలు బోధించకూడదు అనుకున్నా. కానీ దేవుడు వచ్చి ఎట్లా మాట్లాడాడంటే, నువ్వు ఎవడరా బోధించకుండా ఉండేదానికి? అది నా మాట. అది హల్లెలూయా. నా మాటను మరుగు చేయడానికి నువ్వెవడవి? కాబట్టి నా వధుకు అది బోధించాలి. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి వచ్చిందంటే పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారు అన్నారు, మరి ఒకవేళ దశంభాగం గురించి సంఘానికి చెప్పకపోతే ఈ అందరూ దొంగలుగా తయారు కావడానికి ఆ నేరం అంతా ఎవరిదట? పాస్టర్దే. ఇప్పుడు ఇది వర్తమాన సంఘం కాదు, కానీ దొంగల సంఘం అవుతుంది. అంతమంది దొంగలను పెట్టుకొని వధువు అవో డామ్ డీమ్ 7వ ముద్ర అందరు ఉన్నది దొంగలేనా? అక్కడ దేవుని సొమ్మును దొంగలించే వాళ్ళని పరలోకం ఎట్లా తీసుకెళ్తారు? దొంగలు పరలోకానికి వెళ్తారా? హల్లెలూయా. మరి ఆ యొక్క ఆజ్ఞలో ఏమున్నది? దొంగలించకూడదు, ఆశించకూడదు. మరి ఆ మంచి సమరేనికి పొరుగువాడెవరు? ఆ దొంగల చేతిలో చిక్కినవాడే పొరుగువాడు. నిజం, కొర ప్రాణంతో ఉన్నవాడు ఆ మంచి సమరేనికి ఈ పొరుగువాడు ఇప్పుడు ఏం చేయాలి? తన పొరుగువాడిని ఏది కూడా ఆశించకూడదు, దొంగలించకూడదు. మరి నిజంగా నిన్ను ఆయన కాపాడిన మంచి సమరేయుడైతే నువ్వు ఆయన సొమ్మును ఎందుకు ఆశిస్తున్నావు? ఆయన సొమ్మును ఎందుకు దొంగలిస్తున్నావు? ఆయన దానికి ఇచ్చేయి, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? చదవండి సార్. ప్రథమ ఫలమును అది ఆస్తిలో భాగం ఇచ్చి మనం దేవుని, అది దేవుని ఘనపరిచే విధానం, దేవుని స్తుతించే విధానం, దేవుని మహిమపరిచే విధానం. అది అసలైన ఆరాధన అయి ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఈరోజు? ఖచ్చితంగా మనం వాక్యాన్ని నమ్మాల్సిందే.
సమృద్ధిగా ఉండును. ఉంటుందా? ఆయన ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత దీవెనలు ఆశీర్వాదాలు. నువ్వు దాన్ని నమ్మాలి. నీ చుట్టూ పరిస్థితులంతా ఒక తారుమారుగా ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితుల వైపు చూడొద్దు. కానీ దేవుడు ఏదో ఒక రకంగా నిన్ను ఆశీర్వాదాన్ని పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? మరి లేక దేవుడు అబ్రహాముకు ఆయన కుమారుని ఇచ్చాడు. ఆయన ఇప్పుడు ఆ కుమారుని ఏం చేయమన్నాడు? వినండి, జాగ్రత్త వినండి. ఉన్నారా? మరి ఆ ఏకైక కుమారుని ఆయన బలిగా అడిగాడు. ఆయన అడిగింది ఏంటిది? వాక్యము. అడిగింది ఎవరు సార్? వాక్యం అడిగింది. మరి నీ దగ్గర దశమ భాగం అడిగింది ఎవరు? వాక్యమేనా కదా? ఆ రోజు అబ్రహామును అడిగింది వాక్యమే, ఈరోజు నీ దగ్గర దశమ భాగం అడిగింది వాక్యమే. ఇప్పుడు ఈ అబ్రహాముకు దేనిపైన నమ్మకం ఉన్నది? వాక్యం పైన నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఆయన ఏం నమ్మాడంటే, నా కుమారుడు ఒకవేళ నేను చంపేసినా దేవుడు మరలా ఇవ్వగల సమర్థుడు ఆయన, ఆయన మృతుల్లోంచి లేపగలడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నీవు కూడా ఏం చేస్తావంటే, అబ్రహాము కుమారుడు అయితే అబ్రహాము తనకున్నదంతా ఉన్నదంతా ఏంటిది? ఒక్కడే కుమారుడు. నిజమేనా? తనకున్నదంతా ఏంటిది? ఒక్కడే కుమారుడు. కాబట్టి ప్రభువా ఇంత అన్యాయం అని అడగలేదు, కానీ ఆయన బలి అంటే బలిగానే తీసుకొచ్చి ఆయన అక్షరాల చంపేశాడు. ఆయన బైబిల్ అలాగుంది, చంపినట్టుగా ఉంది. మీరు నమ్మకపోతే నేను ఏం చేయలేను. అబ్రహాం ఎప్పుడైతే చంపాలనుకున్నాడో అప్పుడు చంపినట్టే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుని మాట ప్రకారంగా చేసినప్పుడు నా కుమారుడు చనిపోయినా అతడు తిరిగి లేస్తాడు. ఇప్పుడు నీవు కూడా నాకెంత కరువైనా కాటకమైనా అది ఎంత క్షామమైనా నేను దేవుని మాటకు లోబడి ఆయనకు దశమ భాగం చెల్లించినప్పుడు ఆయన మరల నాకు తిరిగి సమృద్ధిగా ఇవ్వగలడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఒక్క ఇస్సాకునే కాదు బలిచ్చింది అబ్రహాము. ఎవరిని బలిచ్చాడు? ఇస్సాకులు ఎవరున్నారు చెప్పండి సార్? ఇస్సాకులు ఎవరున్నారు? దేవుడు కాదండి. ఇస్సాకులో యాకోబున్నాడు. చూడండి, యాకోబులు ఎవరున్నారు? 12 గోత్రకర్తలు ఉన్నారు. ఆ యొక్క అబ్రహాం యొక్క ముని మనమలు ఉన్నారు. ఆ లేవి ఉన్నాడు. నిజమేనా? దేవుడు ఆ యొక్క అబ్రహాము ఇస్సాకును చంపినప్పుడు యాకోబుని చంపినట్టే, యాకోబు గర్భంలో ఉన్న ఆ యొక్క 12 మందిని చంపినట్టే. నిజమేనా? కానీ ఎప్పుడైతే ఇస్సాకును ఆయన బలిగా ఇచ్చాడో యాకోబును బతికించుకున్నాడు, 12 మందిని బతికించుకున్నాడు, ఆ లేవీలను బతికించుకున్నాడు. అలాగనే సహోదరుడు ఆశీర్వాదం చూడండి ఎట్లా వస్తున్నదో. ఇస్సాకు నుంచి యాకోబుకి, యాకోబు నుంచి 12 మందికి ఆశీర్వాదం వస్తున్నది. అలాగనే సహోదరుడు నువ్వు దశభాగం ఇచ్చినప్పుడు అది నీ కుమారుడి పైకి వస్తుంది, అతని కుమారుడి పైకి వస్తుంది, ఓ నీ మునిమల పైకి వస్తున్నది. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం అడిగినప్పుడు ఇచ్చాడా లేదా? ఇచ్చినప్పుడు ఏమైనా పోగొట్టుకున్నాడా? పొందుకున్నాడా? ఎంత పొందుకున్నాడు? ఆయన సమృద్ధిగా పొందుకున్నాడు. చూడండి, అతని సంతానం విస్తారంగా దీవించబడింది. సోదరుడా, నమ్ముదాం వాక్యాన్ని. హల్లెలూయా. నీకున్నదంతా నాకు ఇవ్వమన్నప్పుడు అబ్రహాము నిజమైన విశ్వాసి కాబట్టి తన ఏకైక కుమారుని అర్పించి మళ్ళా దాన్ని పొందుకున్నాడు ఆయన. చూసారా? మరి దేవుని మాటకు లోబడితే మనకు ఆశీర్వాదమే ఉన్నది తప్ప మనకు శాపం లేదు. ఒకసారి మనం చూద్దాం ఆ యొక్క రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. 2వ రాజులు, ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అంతటా ఒకని భార్య, చూడండి ఇప్పుడు ఈ సంభాషణ ఎవరెవరి మధ్యలో వింటున్నారా? ఇప్పుడు ఈ మాటలు మిమ్మల్ని సమృద్ధిగా దీవించేవి. చూడండి, ఈరోజు ఈ వర్తమానాన్ని గనుక మీరు పట్టుకుంటే ఇక మీ అంత ధన్యులు మరొకరు ఉండరు.
చూడండి, ఇక్కడ ప్రవక్త ఎలీషా మధ్యలో ఎలీషా మరియు ఆ యొక్క తన శిష్యుని యొక్క భార్యతో సంభాషణ జరుగుతున్నది. ఒకని భార్య చనిపోయాను. చూడండి, అందుకొరకే ప్రవక్త ఏమన్నాడు, నీతిమంతుల పిల్లలు దావీదు అన్నాడా? ఇప్పుడు ఆయన యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన. చూడండి, ఆ ప్రవక్త చనిపోయినా కానీ ఆ కుటుంబం పట్ల దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు. నిజమే, అతడు బతికున్నప్పుడు ఒకవేళ దేవుని పట్టించుకోకపోతే ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరైనా పట్టించుకునేవారా? సోదరుడా, అదే నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది. ఈరోజు నువ్వు దేవుని వాక్యానికి నువ్వు సరెండర్ అవ్వు. ఆ తర్వాత ఆయన నీ భార్య పట్ల శ్రద్ధ వహిస్తాడు, నీ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తాడు ఆయన. హల్లెలూయా. తెలిసే ఉన్నది, కానీ అతడు కుటుంబం కొరకు కొంత అప్పు చేశాడు ఆయన. వింటున్నారా? ఈరోజు మనం ఎవరమైనా సరే కుటుంబం కొరకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, అప్పులు చేస్తాం, అవసరతలు ఉంటాయి. ఓకే, కుమారులు పరిస్థితి చాలా కష్టతరంగా ఉన్నది. మరి ఎంత భయంకరంగా ఉన్నది చూడండి. ఆ అప్పుల వాడు మీ తండ్రి చేసిన అప్పుల కొరకు మిమ్మల్ని నేను గొడ్డు చాకిరీ చేపిస్తానని చెప్పి వాళ్ళిద్దరిని పట్టుకొని పోయేదానికి ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈమె ఏం చేసింది? ఆ యొక్క ఎలీషా దగ్గరికి పరిగెత్తింది, దైవదాసుని దగ్గరికి పరిగెత్తింది. ఈరోజు మనం కూడా అంతే సౌరుడు, కష్టతర సమయంలో దేవుని దాసుని యొక్క సలహాను మనం తీసుకోవాలి. మన పుర్రెకు పుట్టిందే లేడికి లేచిందే పరుగన్నట్టుగా, మరి కళ్ళు దాకిన కోతి వనమంతా చేర్చినట్టు అట్లా చేయకూడదు మనం. హల్లెలూయా. నేరుగా మనం దైవదాసుని దగ్గరికి వెళ్ళాలి, నేరుగా దేవుని పాదాల దగ్గరికి పోవాలి. ప్రభువా, ఈ సమయంలో నేనేం చేయాలి? ఇప్పుడు ఆమెకు దేవుడు ఒక చక్కని ఆలోచన ఇచ్చాడు. అమ్మ, నువ్వు వెళ్ళి ఆ దైవదాసుని కలవమని అన్నాడు ఆయన. మొరపెట్టగా ఎలీషా ఏమి కావాలను తెలియజెప్ప, అక్కడ పరిస్థితి అంతా చెప్పింది ఆమె. నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె నూనె కుండ ఒకటి మాత్రమే ఉన్నది, అందులో కూడా నూనె కొద్దిగా మాత్రమే ఉన్నది. నూనె ఉన్నది కానీ అది కొద్దిగా ఉన్నది. నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు బయటికి పోయి, ఇప్పుడు ఎలీషా ఇది అవుతుందా కాదా, ఏదో ఒకటి చెప్దాం, ఏమైతే తర్వాత ఓ మరియా, ఇక్కడ ఉన్న దాంట్లో 100 మంది మరియాలలో కనీసం ఒక్క మరి అయినా పలకదా అని ఆయన గుడ్డిగా చెప్పట్లేడు. ఆయన తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో దానినే కానీ, ఆ యొక్క స్త్రీని ప్రవక్త దగ్గరికి పంపించింది దేవుడే, ఆ యొక్క స్త్రీతో ఏం మాట్లాడాలో తెలియజేసింది దేవుడే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విలియం బ్రెన్హామ్ పేదవాడుగా ఉన్నప్పుడు దశమభాగం చెల్లిస్తే దీవించింది దేవుడే. నువ్వు ఎలా దీవించబడాలో విలియం బ్రెన్హామ్ ద్వారా మాట్లాడింది దేవుడే. నిజమేనా? కాబట్టి ఆయన దీవించబడ్డాడు, మనం ఎట్లా దీవించబడాలో చెప్పాడు ఆయన. ఇక నేను నమ్మానంటే నిన్ను ఎవ్వరు మార్చలేరు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ బయటికి పోయి ఏం సార్ బండి స్లో అయింది. వట్టి పాత్రలు అంటే ఖాళీ పాత్రలన్నిటిని తీసుకొని రా. హల్లెలూయా. మనం నింపబడాలంటే ఖాళీగా రావాలి మనం. అప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా తన పరిశుద్ధాత్మతో నింపుతాడు ఆయన. అప్పుడు ఆమె ఇప్పుడు ప్రశ్నించట్లేదు, సార్ నాకు బోలెడైన అప్పులు ఉన్నాయి, నువ్వేమో దశమభాగం ఏమంటున్నావు, మరి నేను అన్ని ఈఎంఐలు అవి ఇవి కరెంటు బిల్లులు అవి ఇవి కట్టేస్తున్నా, మరి దశమభాగం ఎట్లా సార్ ఇచ్చేది? అవన్నీ క్వశ్చన్ చేయలేదు ఆమె. ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని నేను చేయాలి. నువ్వు ప్రశ్నించినప్పుడు నువ్వు ఆశీర్వాదాలు నువ్వే పోగొట్టుకుంటావు. ఆమె ఇప్పుడు ఎవరిపైన నమ్మకం ఉంచింది?
ఆ యొక్క ప్రవక్త ఎవరంటే ఆయన వాక్యమైన ప్రవక్తలు ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. కాబట్టి స్త్రీ నిలబడుకొని ఇప్పుడు ఆ యొక్క ఎలీషా ఏం చెప్తున్నాడో దానిపైన ఆమె లక్ష్యం ఉంచింది. హల్లెలూయా. ముందుగా ఆమె ఏమని నమ్మింది? ఎలీషాను అతడు దేవుని యొక్క దాసుడిగా నమ్మింది, దేవుని యొక్క మనిషిగా నమ్మింది. ఆ తర్వాత అతడు ఏం చెప్తున్నాడో దానిపైన ఆమె శ్రద్ధ వహించింది. మరి ఈరోజు సహోదరుడు ఆ స్త్రీ ఎట్లయితే నమ్మిందో మరి నువ్వు ఎందుకు నమ్మట్లేవు? విలియం బ్రెనామ్ దేవుని దాసుడిని నమ్ముతున్నావా? అతడు దేవుని యొక్క పాత్ర నమ్ముతున్నావా? మరి నమ్మితే ఆయన ఏం చెప్పాడు? ఆయన సహోదరుడు మొదటగా నీ దశమ భాగములను దేవునికి చెల్లించమన్నాడు ఆయన. ఇప్పుడు ఈమె ఎలీషా మాట ప్రకారంగా చేసినప్పుడు దీవించబడిందా లేదా? నీవు దీవించబడాలంటే ఇప్పుడు విలియం బ్రెనామ్ యొక్క మాట ప్రకారంగా చేయాలి ఖచ్చితంగా. ఓకే. అప్పుడు వచ్చి తలుపు మూసి చూడండి ప్రవక్త యొక్క మాట ఏ విధంగా సృష్టిని చేస్తున్నదో చూడండి సహోదరులారా. ఈరోజు కూడా అంతే. విలియం బ్రెనామ్ నమ్మండి, మీరు దశభాగం చెల్లించండి, అది నిన్ను సమృద్ధిగా దీవిస్తుంది. అది పరిస్థితుల వైపు చూడొద్దు, దేవుని మాట వైపు చూడండి. ఆ మాట, ఆ విలియం బ్రెనామ్ యొక్క మాట నీ గృహంలోనికి వచ్చి ఏం చేస్తుంది? అది డబ్బులను తయారు చేస్తుంది, ఆశీర్వాదాలను కుమ్మరిస్తుంది. ఎలీషా మాట తయారు చేయలేదా? అది కొద్ది నూనెను సమృద్ధి అయిన నూనెగా చేయలేదా? అది ఎవరి మాట? అది ఎలీషా మాట. అది ఈరోజు అదే ఎలీషా మనకు లేడా? అదే విలియం బ్రెనామ్ మనకు లేడా? ఏమో సార్, మాకు అసలు బొత్తిగా నమ్మకమే లేదు దొరా. నమ్మకపోతే నిన్ను అసలు విశ్వాసి అనరు. నిజమేనా? చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన స్టోరీయో ఇది. వచ్చి మూసి నూనె పోసి, ఇప్పుడు ఉన్న కొద్ది నూనె ఏం చేయాలి? అన్ని పాత్రల్లో ఒక్కొక్క చుక్క వేయాలి. ఇప్పుడు అవి ఏమవుతాయి? ఒక్క చుక్క అదంతా నింపేస్తుంది అది. అంటే ఇప్పుడు ఎలీషా మాట ఏం చేస్తున్నది? అక్కడ ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తున్నది. అలాగనే ఆ యొక్క స్త్రీ ఎట్లయితే ఎలీషాను రెస్పెక్ట్ చేసిందో, ఆయన మాటకు లోబడ్డదో, సోదరుడా నీవు ఎంత పేదవాడు అయినా సరే దేవునికి దీవించబడతావు. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు ఏదో ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఆయన తెరవడా? ఖచ్చితంగా తెరుస్తాడు. నేను ఆకాశపు వాకిళ్ళ నెప్పి పట్టజాలంత దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరిస్తా అన్నాడు. నమ్ముదాం దేవుని యొక్క వాక్యాన్ని. మూసి పోసి సెలవీయగా చూడండి, ఆ నిజమైన సంఘం ఏం చేస్తున్నది? ఆ ప్రవక్త మాట ప్రకారంగా చేస్తున్నది. ఇప్పుడు నిజమైన వధువు ఉన్నదా? ఇప్పుడు ఏం చేయాలి? బ్రెనామ్ ప్రవక్త విలియం బ్రెనామ్ యొక్క మాట ప్రకారం చేయాలి. ఆశీర్వాదం దానంతట అదే వస్తుంది. నువ్వేమో కష్టపడాల్సిన అవసరం లేదు, డబ్బుల మిషన్ కొనాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదం ఎట్లా వస్తుందో అదే వస్తుంది. చూడండి, పోయి మూసి ప్రవక్త ఏం చెప్పాడు? డిటో అలాగనే చేస్తున్నది ఆమె. అలాగనే మనం కూడా దీవించబడాలంటే ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని మనం చేయాలి. ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయా? ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నూనె పోసెను, నిండిన తర్వాత చెప్పగా అన్ని ఇల్లు తిరిగి అందరి దగ్గర అప్పు తీసుకొని వచ్చాడు. ఇక పాత్రలు అయిపోయేసరికి నూనె కూడా ఆగిపోయింది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం మొదలు పెడతావో ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆపుతావో ఆశీర్వాదం కూడా ఆగిపోతుంది. నిజమేనా? నిలిచిపోయాను. తెలియజెప్పగా నూనె నమ్మి అయ్యా మళ్ళీ అడుగుతున్నది. ఇప్పుడు ఏం చేయాలి? కుండలని నిండినాయి. అయితే వాటిని అమ్మి నీ అప్పు తీర్చుకోమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. విలియం బ్రెనామ్ యొక్క అప్పును తీర్చింది ఎవరు? ఆ దేవుడే కాదా? నేను ఏ స్థితిలో ఉంటినో, ఎంత పేదవాడిగా ఉంటినో,
ఒక రోజంతా మాట్లాడినా అది తరిగిపోదు. సోదరుడు ఆ డబ్బును చూసి, అయ్యా వందనాలు సార్, 100 రూపాయలు గారు, 1000 రూపాయలు గారు, వందనాలు సార్. ఆ యేసుప్రభు ఏమో అడుక్కుంటున్నాడు. ఆయన, లేదు సార్, వాడు కాదు నాకు, ఆయన కాదు దేవుడు నాకు, నీవే దేవుడు అని 100 రూపాయల గారికి సాగిలపడ్డావా? ఓ ఇక అటే, ఇక నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, సరే, మరి ఆ తర్వాత మనం మరొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. పొందువారు పుట్టినను అందరు జాగ్రత్తగా గమనించండి. ఒకసారి నేను చదువుతాను, చూడండి. 7వ అధ్యాయం 5వ వచనం కదా. సంఘము కృపకు బదులుగా ధర్మశాస్త్రమును ఎన్నుకొనుట. అందులో దేవుడు క్రియలను సిద్ధపరచును. దేవుడు దేని సిద్ధపరుస్తాడు? క్రియలను. నీవు కృపలో కేవలం నడిచినట్లయితే ఇప్పుడు కలిగి ఉన్న స్త్రీలతో సహా సమాజము మరియు ఇతర బుద్ధిహీనమైన సంఘమునకు కలపబడిన వాటన్నిటికంటే నీవు ఎక్కువ క్రియలో ఉంటావు. బోధకునికి చెల్లించుటకు గాను వారు ఏర్పరచుకునే సూప్, సప్పర్స్, విలాస విందులు, లేఖనం నుండి ఎన్నడైనా అలాంటి దానిని మీరు తీసుకొనగలరా? మరి అమెరికా దేశంలో ఏం చేస్తారంటే, సేవకునికి చెల్లించడానికి వారి దశభాగం ఇవ్వకుండా, మరి ఇక్కడ కనుక లడ్డూలు ఏలం పాట, క్యాలెండర్ ఏలం పాట వేసినట్టుగా ఆ యొక్క విందులు, మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఎక్కువ రేటుకి అమ్మి ఆ వచ్చే డబ్బులను సేవకునికి ఇస్తారు. కానీ అది వాక్యక్రమం అది కాదు, అట్లా చేయకూడదు. కానీ ఏం చేయాలి? సేవకుడు జీవించాలంటే చూడండి ఇక్కడ, లేఖనం నుండి ఎన్నడైనా అలాంటి దానిని మీరు తీసుకొనగలరా? దశమ భాగములు బోధకునికి చెల్లించండి. ఏం చెల్లించాలి? దశమ భాగములు బోధకునికి చెల్లించండి. ప్రజల యొక్క దశమ భాగముల ద్వారా అతడు జీవించవలసి ఉన్నది. సేవకుడు ఎట్లా జీవించాలి? కానీ దేనినో చేయుటకు మనం పొందవలసి వచ్చినది, మన భాగమును మనం దానిలో పొందవలెను. ఇప్పుడు మన ఆశీర్వాదం, మన భాగం ఎందులో నుంచి రావాలి? దశమ భాగంలో నుండి. దాంట్లో నుంచి మనము మన భాగాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందాలి. హల్లెలూయా. అప్పుడు వారు దానిని చేయలేకపోయినట్లయితే, ఒకవేళ దశమ భాగం ఇవ్వకపోతే మరొక సమాజం దాన్ని చేస్తుంది. అంటే ఒకవేళ నేను ఇవ్వనంటే నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఇచ్చేవాడిని మరొకటి ఆయన లేపుతాడు. ఆయన నిజమేనా? మరొక సమాజం దాన్ని చేస్తుంది. దేవుని యొక్క విధానమే సరి అయినది. ఎట్లా పోవాలి మనం? దేవుని యొక్క విధానంలో పోవాలి. వింటున్నారమ్మా? వింటున్నారా? దేవుని యొక్క విధానమే సరైనది. దశమ భాగములు మరియు కానుకలు లేవికి వెళ్ళును. దశమ భాగములు మరియు కానుకలు లేవికి వెళ్ళును. అతనే సేవకుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ వారి దశమ భాగమును చెల్లించని ఎడల మీరు విలాస విందులు జరపనవసరం లేదు. హల్లెలూయా. చూడండి, మీరు దశమ భాగమును వదిలివేసి మరొక దానిని దత్తత చేసుకున్నారు. అది పాత నిబంధన వివాదం అని మీరు అంటారు. మీరు దానిని నాకు రుజువు చేయమని కోరుతాను. అది నిజం. దేవుని వాక్యం ద్వారా నీవు దానిని చేయలేవు. అది కొత్త నిబంధన క్రమం కూడా.
దేవుడు ఒక క్రమమును చేసినప్పుడు అది ఎన్నడూ మార్పు చెందదు. వింటున్నారా? దేవుడు ఒక క్రమాన్ని చేశాడంటే అది ఎన్నడూ మార్పు చెందదు. అది ఎన్నడూ మార్పు చెందదు. అది ఆ విధానంలోనే నిలిచి ఉండవలసి ఉన్నది. దేవుడు తన ఆశీర్వాదాన్ని తాను చెప్పిన విధానంలోనే ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆయన. ఈ దుష్టయుగపు దేవత 34వ పేర గమనించండి. ఇప్పుడు అవిధే పిల్లల గురించి కొద్దిగా మాట్లాడుదును. ఇప్పుడు దయ్యం ఎవరిలో పనిచేస్తున్నాడు? అవిధే పిల్లల్లో పనిచేస్తున్నాడు. వింటున్నారా? ఏ వ్యక్తి యొక్క ఆది అయినా కానీ, ఆది అంటే ప్రారంభం, ఆ వ్యక్తి యొక్క ముత్తాతలో జీవించి ఉండును. హల్లెలూయా. మరి లేవి ఎక్కడున్నాడు? ఆ ముత్తాత నడుములో ఉన్నాడు. నిజమేనా? అందుకొరకే ప్రవక్త ఇక్కడ అంటున్నాడు, చూడండి, తీశారా? ముత్తాతలో జీవించుండును. మీకది తెలుసా? నీవు నీ తాత నుండి తండ్రికి, తండ్రి నుండి నువ్వు వచ్చావు. మెల్కీసెదెకును గూర్చి హెబ్రీ 7 అని నమ్ముచున్నాను. రాజులను సంహరించి అబ్రహాం వచ్చుచుండగా కొల్లగొట్టబడిన వాటన్నిటిలో నుండి మెల్కీసెదెకు 10వ భాగం చెల్లించెను. ఏం చెల్లించాడు ఆయన? ఇప్పుడు ఆయనకు వచ్చిన రాబడి అంతటి నుంచి ఏం చెల్లించాడు? 10వ భాగం చెల్లించాడు. పౌలు ఇప్పుడు చెప్పుచున్నాడు, 10వ భాగములు పొందిన ఆ లేవి అబ్రహాం యొక్క గర్భంలో నిలిచెను. అబ్రహాము లేవికి పితరుడు. అబ్రహాము ఇస్సాకును, ఇస్సాకు యాకోబును, యాకోబు పితరులను కనెను. లేవి ఇక్కడ ముందు నిర్ణయంలో కనబడుచున్నాడు. చూడండి, ముందు నిర్ణయంలో ఉన్న వారందరూ ఏం చేస్తారు? ఇప్పుడు 10వ భాగాన్ని చెల్లిస్తారు. మరి మనం ఉన్నామా? మెల్కీసెదెకునకు అబ్రహాము గర్భంలో ఉన్న లేవి కూడా అబ్రహాము 10వ వంతు చెల్లించినప్పుడు చెల్లించడని రాయబడెను. అంటే చూడండి, ఆశీర్వాదము ఎట్లా తరతరాలుగా వెళ్తూ ఉన్నది, ఒకరిపై నుంచి ఒకరు. ఈరోజు నువ్వు 10వ భాగం చెల్లించి దీవించబడితే నీ కడుపులో నుంచి ఆ కుమారుడు కూడా దీవించబడతాడు. అతని గర్భంలో వచ్చే కుమారుడు దీవించబడతాడు. అతని గర్భంలో వచ్చే కుమారుడు, చూడండి, ఆశీర్వాదం ఆ విధంగా పోయి లేవి కూడా ముని మనమడు కూడా ఆ 10వ భాగం చెల్లించాడు. ఈరోజు నువ్వు దొంగగా ఉంటే ఆ శాపం నీ కుమారుని పైన, వాని కుమారుని పైన ఆ విధంగా శాపం అనేది వెళ్తూ ఉంటుంది. మరి మీరు మీ పిల్లలకు రాబోయే తరానికి శాపాన్ని ఇస్తారా లేకపోతే ఆశీర్వాదాన్ని ఇస్తారా అనేది అది మీ చేతిలో ఉన్నది. హల్లెలూయా. సరే, మరొక మాట మనం చూద్దాం. పరిశుద్ధాత్మిక బాప్తిస్మం మీ దగ్గర ఇచ్చిన కరపత్రంలో ఉంటుంది చూడండి, ఆ జిరాక్స్లో ఉంటుంది చూడండి. పరిశుద్ధాత్మిక బాప్తిస్మం పేపర్ చూడండి సార్, ఎక్కడ దాచిపెట్టారు దాన్ని? ఓ నాయనా, పరమానంద శిష్యులా మీరు? యేసుప్రభు శిష్యులా? పెట్టెలో పెట్టకపోయినరు? జాగ్రత్తగా పెట్టెలో దాచిపెడితే అయిపోయేదేగా. పరిశుద్ధాత్మిక బాప్తిస్మం 60వ పేర మనం మాట్లాడుచున్నట్లుగా అక్రమ సంబంధం ద్వారా జన్మించిన బిడ్డ 14 తరములకు 400 సంవత్సరములకు యెహోవా సమాజంలోని ఏ విధంగా చేరకూడదో మరియు తల్లిదండ్రుల యొక్క దోషము పిల్లల మీదికి 3-4 తరముల వరకు తీసుకుని రాబడుననే ఈ ప్రవక్త ఈ మాటను ఎక్కడ చెప్తున్నాడు? 10వ భాగం ఇచ్చే దగ్గర చెప్తున్నాడు ఆయన. వింటున్నారు అందరూ? తల్లిదండ్రుల యొక్క దోషము పిల్లల మీదికి 3-4 తరముల వరకు తీసుకుని రాబడుననే చిన్న పాఠ్యాంశంను గురించి చూద్దాం. అలాగే తల్లిదండ్రుల నీతి కూడా విచారించబడును. శాపం ఎట్లయితే విచారించబడుతుందో తల్లిదండ్రుల నీతి కూడా, అబ్రహాం యొక్క నీతి ఇస్సాకు పైన, ఇస్సాకు నీతి యాకోబు పైన. వింటున్నారా? రేపు అనే ఒక దినమున మీకు మునిమనముడు ఉండిన ఎడల మీరే క్రియలను చేయుదురో. ఈరోజు నువ్వు దొంగగా ఉంటే వాడు దొంగగానే ఉంటాడు. మీరే క్రియలను చేయుదురో. నేడు మీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో దాన్ని బట్టే మీ మునిమనముడు ఎలాగ ఉండునో అది నిర్దేశిస్తుంది. ఎందుకనగా మనం అచ్చట పరిశుద్ధ గ్రంథము అందు మెల్కీసెదెకు గురించి చదివేదాం. అబ్రహాము రాజులను సంహరించి తిరిగి వచ్చుండగా ఆయన అతని కలిసెను.
మరియు మూల పురుషుడైన అబ్రహాము ఆయనకు 10వ వంతును తనకు కలిగిన దానంతటి నుండి 10వ భాగమును ఇచ్చాను. మరియు ఆయన 10వ భాగం గురించి మాట్లాడుతూ ఇట్లా, నేను లేవి మాత్రమే 10వ భాగమును పొందదగినవాడు, కానీ అతడు 10వ భాగమును స్వీకరించిన లేవి అబ్రహాము నడుములో ఉండినప్పుడే. ఈరోజు లేవి 10వ భాగం చెల్లించాడంటే ఆశీర్వాదం ఎవరిది? అది అతని యొక్క ముత్తాతది. హల్లెలూయా. సోదరుడా, నీ పైన నీ తండ్రి దొంగ తెలుసా? నీ తండ్రి 10వ భాగం చెల్లించలే, నీ తాత 10వ భాగం చెల్లించలే, కానీ ఆ దోషాలన్నీ ఆయన సిలువలో అడ్డుపడి ఆయన తొలగించాడు. ఆయన తొలగించిన తర్వాత మళ్ళా నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా దొంగగానే ఉంటా సార్, ఆ శాపాలను తీయవద్దు, ఏం వద్దు, నేను ఇంకా శాపగ్రస్తుడుగానే ఉంటాను. అట్లే ఉంటారా? శాపాన్ని పోగొట్టుకుంటారా? సార్ ఇది నేను రాసింది కాదు, ఇది వింటున్నారా? మరి అంత గొప్ప దైవజనులు మరి జోసెఫ్ గారు అయితే ఒక బుక్లెట్ తయారు చేసుకున్నాడు. ఆయన ఎందుకు? నేను మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఈరోజు ఈ వర్తమానాన్ని మీకు బోధిస్తున్నాను అన్నాడా? సరే, ఇక్కడ బోధించాడు. సరే, ఆ ప్రకారంగా ఆయన శామ్యూల్ పాస్టర్ దగ్గర అది ఇంకా ప్రత్యేకమైన కూటం. అది ఇక ఆ కూటంలో ఆయన అదో ఇదో మర్మాలు చెప్పలేదు, కానీ డిటో ఇక్కడ ఏం చెప్పాడో రాత్రి, ఆ రోజు ఉదయం ఆయన అక్కడ అదే చెప్పాడు ఆయన. అంటే ఆ వర్తమానం సంఘానికి అది అత్యవసరం. అది ఎందుకంటే మనం దొంగలుగా శాపగ్రస్తులుగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళలేము. వినండి, అతడు అది ఈరోజు నువ్వు చెల్లించడానికి గల కారణం ఏదనగా యేసుక్రీస్తు పైన ఉన్న ఆశీర్వాదం నీకు వచ్చింది. దాని వలన నువ్వు చక్కగా చెల్లించగలుగుతున్నావు. నిజమేనా? నీ పైన ఉన్న శాపం అంతా పోయి అలాగనే లేవి చెల్లించాడంటే ఆ ఆశీర్వాదం ఎవరిది? అది అబ్రహాముది. ఓ, మీరు దాని గురించి గ్రహించగలుగుతున్నారా? ప్రవక్త ఏమంటున్నాడు? దీన్ని గ్రహించండి, వినిన తర్వాత పట్టింపును కలిగి ఉండండి. గ్రహించడం అంటే అదే, వినువాడు నీతిమంతుడు కాదు, కానీ విన్న దానిని ప్రకారం ప్రవర్తించువాడే. గ్రహించగలుగుతున్నారా? లేవి అబ్రహాం యొక్క మునిమనముడు. మరియు అక్కడ లేవి కనీసం 8 నుండి 10 ఏళ్ళు లేదా ఒకవేళ అనేక సంవత్సరాల తర్వాత జన్మించి ఉండవచ్చును. అదెన్ని సంవత్సరంలో నాకు తెలియదు. తరముల ద్వారా దానిని మీరు అంచనా వేసి తెలుసుకునవచ్చును. అయితే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు లేవిని కనెను. మరి ఇక్కడ లేవి యొక్క తండ్రి యాకోబగును, ఇస్సాకు అతని తాతయ్యగును, అతని తాతయ్యగును, అబ్రహాము అతని ముత్తాతగును. యాకోబు అబ్రహాము నడుములో ఉన్నప్పుడే అతను మెల్కీసెదెకుకు 10వ భాగం చెల్లించారని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందరు వింటున్నారా జాగ్రత్తగా? సరే, ఇంకొద్దిగా మనం ముందుకు వెళ్ళి చూద్దాం. మరి సమయం అయిపోయింది అనుకుంటాను. ఓకే, 12:30 అయిపోయింది. ఒక 10 నిమిషాలు నేను తీసుకుంటాను. ఒకసారి మనం వాక్యం చదువుదాం. ఆ యొక్క మార్కు సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. 8:32. చెప్పాను, గద్దింపసాగాను. తిరిగి చూచి సాతానా, సాతాను ఎప్పుడు ఎక్కడ ఉండాలి? వాక్యం వెనకాల ఉండాలి. ముందు ఎవరు ఉండాలి? వాక్యం ఉండాలి. కానీ మనకు డబ్బును చూడంగానే గజగజ వణికి ముందు దేని పెడతాం? మనం సాతానుని ముందు పెట్టేస్తాం. దేవుని వాక్యాన్ని మనం లక్ష్య పెట్టాం. కానీ ఇక్కడ పేతురు అదే చేస్తున్నాడు. అతడు కేవలము మానవ సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నాడే తప్ప ఆయన మరణించాలనేది దేవుని చిత్తం, అది దేవుని వాక్యం, అది. హల్లెలూయా. వెనుకకు పొమ్ము, మనుషుల సంగతులను మనస్కరిస్తున్నావు కానీ
దేవుని సంగతులను అది వింటున్నారు అందరూ. దేవుని సంగతులను మనం అందరం నమస్కరించాలని లేదా మనస్కరించాలని దేవుడు గట్టిగా కోరుతున్నాడు. ఆ రోజు ఆయన పేతురుని గద్దించాడా? పేతురు, నీ లోపల దయ్యం ఉంది కాబట్టే నువ్వు వాక్యాన్ని పక్కన పెడుతున్నావు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క దశమ భాగాన్ని ఇవ్వడానికి పక్కన పెడుతున్నామంటే ఇప్పుడు మనం దేని లక్ష్య పెడుతున్నాం? దయ్యాన్ని లక్ష్య పెడుతున్నాం. నిజమేనా? పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. ఇప్పుడు మన ప్రాణాన్ని దేని కొరకు పోగొట్టుకోవాలి? దశమ భాగములు మింగి కాపాడుకుంటే రేపు చచ్చి పాతాళాన్ని పోతావు. దశమ భాగం ఇచ్చి చచ్చావా బతికించబడతావు. మాటలు అర్థం గమనిస్తున్నారా? ఈరోజు మనం దశమ భాగం ఎందుకు దొంగలిస్తున్నాం? బతకాలే బతకాలే బతకాలే, నా శరీరం బతకాలే, శరీర సంబంధమైన విషయాన్ని ఆలోచన చేస్తున్నావు. కానీ నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేసావా చనిపోతావు. కానీ దేవుని వాక్యం కొరకు నువ్వు చనిపోయావా అక్షరాల బ్రతికించబడతావు. ఇస్సాకునైనా ఎందుకు బలిగి ఇచ్చాడు? ఆయన దేవుని వాక్యం కొరకు. దేవుని వాక్యం కొరకు ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు బతికించబడ్డాడా? అక్షరాల బతికించబడ్డాడు. చూడండి, ఇక్కడ అదే దాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. చూడండి, ఆ రోజు ఆ పేద స్త్రీ తన ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదు. ఆమె కానీ దేన్ని చూసింది? కానుకలు దేవునికి ఇవ్వాలి. ఆమె ముందు దేవుని వాక్యాన్ని చూసింది, తన ప్రాణాన్ని పట్టించుకోలేదు ఆమె. ఛార్జీకి ఆటో ఎక్కితే ఇంత అవుతుంది, బస్సు ఎక్కితే ఇంత అవుతుంది, ఈ లెక్కలు వేసుకునే వాళ్ళు చచ్చాక మరి ఏ మూటలు కట్టుకొని పోతారో. రేపు భార్య చూడక, కొడుకు చూడక అలాంటి దిక్కు లేని చావులు చచ్చేవారు బోలెడు మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈరోజు మరి నేను దేవుని వాక్యం కొరకు నిలబడడం ద్వారా, నేను దేవుని వాక్యం నిలబడినందుకు ఆ ఆశీర్వాదం నా తండ్రికి వచ్చింది, నా తల్లికి వచ్చింది. హల్లెలూయా. ఒకప్పుడు నా తండ్రి అనేవాడు దేవుడు దేవుడు అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? నేను అవన్నీ పట్టించుకోలేదు. కానీ దేవుడు, హల్లెలూయా. కానీ మరి నా తండ్రి వృద్ధాప్యంలో ఏ పని చేయలేదు కదా. మరి రక్తం ఉన్నప్పుడు పని చేస్తేనే ఆశీర్వాదం అన్నప్పుడు మరి కూర్చొని ఎట్లా తిన్నాడు? ఈరోజు నా తల్లి కూర్చొని ఎట్లా తింటున్నది? కాబట్టి వాక్యం కొరకు నిలబడితే, హల్లెలూయా, ఈరోజు అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉన్నా. దానికి గల కారణం ఏంటిది? దేవుని యొక్క వాక్యం కొరకు నిలబడ్డం. సోదరులారా, ఒకప్పుడు మరి వేరే ఒకరి ఇంటిలో, నా బంధువుల ఇంటిలో నేను తినాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ విధంగా దిక్కులేని వాడిని, వాడికి ఏముందిరా గతి లేనివాడు వాడని అందరూ తిట్టారు నన్ను. కానీ ఈరోజు దేవుడు సమృద్ధిగా దీవించాడు ఆయన. కాబట్టి దేవుడు తెలుసుకుంటే ఏదైనా చేయగలడు ఆయన. ఒకవేళ పెళ్లి చేసుకొని ఆ సంబంధాలకు పోతే అసలు వాడికి ఇల్లే లేదు, అమ్మాయినికి పెళ్లి చేసిస్తే వాడు ఎక్కడ పోషిస్తాడు, ఏడంస్తాడు? ఎవరు కూడా ముందుకు రాలే. ఇది సజీవ సాక్ష్యం. ఇది ఒకవేళ కావాలంటే మీరు నా తల్లిని అడగండి. హల్లెలూయా. కానీ ఇదంతా నేను అనుకున్నది కాదు, ఇది దేవుడే తన కృపచేత ఇచ్చాడు ఆయన. సోదరులారా, మనం వాక్యం కొరకు నిలబడితే ఆయన మనల్ని తలగా ఉంచుతాడే కానీ తోకగా ఉంచడు ఆయన. హల్లెలూయా. మరి నా ఇంట్లో సంవత్సరానికి ఎన్ని కేజీల కారం పట్టిస్తుందో తెలుసా? 20-30 కేజీలు. అంటే ఆ కారం సంవత్సరం రాగానే అయిపోతుంది. అంటే ఎంత ఆహారం ఉడకాలో చూడండి. ఇక అంటే ఇదంతా ఎక్కడి నుంచి? నా జ్ఞానము, నా తెలివి, నేను బాగా కష్టపడుతున్నాను, ఇదంతా ఆశీర్వాదం వచ్చిందా? కాదు సార్, ఇదంతా దేవుని యొక్క ఉచితమైన కృప. కేవలం ఆయన ప్రేమించే మనసు ఉంటే చాలు, ఆశీర్వాదం దానంతడు అదే వస్తుంది. మీరు అంతే చెప్తారు సార్, మీదేముంది? లేదండి, అనుభవంతో చెప్తున్న మాట. విలియం బ్రెనామ్ అనుభవంతో చెప్పిన మాట.
ఆయన సాక్ష్యం సజీవమైనది. సరే, నా సాక్ష్యాన్ని మీరు నమ్మకపోయినా విలియం బ్రన్హామ్ సాక్ష్యాన్ని నమ్మండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అక్కడ చూడండి, ఇక్కడ పేతురు దాన్ని ఆయన దేవుడు చనిపోకూడదు, ఆయన ఎప్పుడు బతికి ఉండాలి, ఆయన చనిపోతేనే నువ్వు బతికించబడతావు. కానీ ఆయన మనందరినీ చంపాలనుకుంటున్నాడు. చూడ్డానికి మాత్రం అరే యేసు ప్రభు అంటే ఎంత ప్రేమరా వీడికి, ఆయన చావుతని కోరుకుంటున్నాడు. అప్పుడు వెంటనే నాయన పేతురా బిడ్డ ఏడబాకు నాయన, నా ప్రాణం అంటే నీకెంత, అట్లా ఆయన ఏడ్చి మెడ మీద పడి పేతురా నువ్వు చెప్పినట్లే నేను చావను బిడ్డ అని అన్నాడు. ఆయన దయ్యం జరుగురా, ఆయనకి జరుగు, వెంటనే గద్దించాడు ఆయన. ముందు వాక్యాన్ని పెట్టు. హల్లెలూయా. ఇప్పుడు పేతురుతో ఏమంటున్నాడు, ఏమన్నా గద్దిస్తే పారిపోతాడా? పారిపోయే వాళ్ళని ఎన్నుకోలేదు ఆయన. ఎన్ని చెంపదెబ్బలేసినా ప్రభువా నీవు తప్ప మేము ఎక్కడికి వెళ్ళగలం. వెంటనే సార్ నేను అసలే సీనియర్ ఇందులో పోయి నన్ను దయ్యం అంటావా, నీ సేవ వద్దు ఏమవుద్దు, నేను రాను సార్, అంతమందిలో నన్ను పరువు తీసినావు. సరే మేము 12 మంది మేము ఉన్నామంటే కాదు, ఆడ ప్రజలు కూడా ఉన్నారు, అందరి ముందు పట్టుకొని నన్ను దయ్యం అన్నావు, ఇక నేను రాను సార్ అట్లా అన్నాడు ఆయన. అనలే. కాబట్టి దేవుని కుమారుడు ఏం చేస్తాడంటే గద్దింపుకు లోబడతాడు. లోబడని వాడు దుర్బీజుడని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇట్లాంటి మాటలను ఏ సంఘ శాఖకి వెళ్ళి భూతద్దం పెట్టి చూసినా ఇవి ఏమి ఉండవు. కేక్ కటింగ్లు లేకపోతే ఏవో మాయ మాటలు, ఆశీర్వాదాలు. నీ వరి పంట పండుతుంది, గోధుమ పంట పండుతుంది, నీ గొర్రెలు మేకలు మంద అవుతుంది, నిన్ను మందలో తీసుకెళ్తుంది. మందకు మధ్య ఉంటుంది పాతాళంలో, ఆ మంద ఈ మంద ఏకమవుతుంది ఆడ. సరే చూద్దాం. ఓకే చదవండి సార్. పోగొట్టుకున్నవాడు. ఇప్పుడు మనం దేని కొరకున్నాం? ఏమి తిందుమా ఏమి త్రాగుతామని చింతపడేదానికి మనం లేం. దేవుని వాక్యానికి మనం ఎలా చేయాలో అనే దాని కొరకు మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆమె ఆ యొక్క పేద విధవరాలికి ఆ సోదరి దగ్గర ఏమున్నది? కేవలం 2 కాసులు మాత్రమే ఉన్నాయి. ఆమెకు వేరే ఆశ అంటూ లేదు. ఇప్పుడు ఆమె ఆ 2 కాసులతో ఆమె ఆహారాన్ని కొనుక్కోవాలి, నిజమేనా? కానీ ఆమె తన యొక్క కుమారుని యొక్క ఆకలిని చూడలేదు. తన కుమారుడు బతకాలని ఆమె అనుకోలేదు, ఆమె బతకాలని అనుకోలేదు. కానీ ఎవరిని బ్రతికించడానికి ప్రయత్నం చేసింది ఆమె? దేవుని వాక్యము హెచ్చింపులో ఉండాలి, దేవుని వాక్యం ఘనపరచబడాలి. దేవుడు అన్నాడు నీకున్న సమస్యని నాకు ఇవ్వమన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏం చేసింది? తనకున్నదంతా ఎత్తుకుపోయింది. ఎత్తుకొని పోయి ఆ కానుక పెట్టెలో వేసింది ఆమె, నిజమేనా? హల్లెలూయా. వేసిందా సార్? ఒక కాసును ఇంట్లో పెట్టొచ్చి ఒక కాసును వేయలేదు. కానీ ఆమె తనకున్న రాబడంతా తీసుకొచ్చి, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ప్రాణం పోయినా పర్వాలేదు, మేము ఆకలితో చచ్చినా పర్వాలేదు. కానీ చచ్చారా వాళ్ళు? దేవుని వాక్యం గట్టిగా నిలబడినప్పుడు ఇప్పటికీ ఆమె చరిత్రలో కొనియాడబడుతూ ఉన్నది. ఆమె ఆశీర్వాదం ఇంకా మనకు అది ఆ యొక్క హెచ్చరికనిస్తూ ఉన్నది. ఈమె 2 కాసులు అప్పుడు ఏ రోజు తనకున్నదంతా ఇచ్చిందో ఇప్పటికీ దేవుడు ఆమెను కొనియాడుతూనే ఉన్నాడు. అబ్రహామును ఇంకా ఆయన కొనియాడుతూనే ఉన్నాడు. ఆయన ఎవరైతే దేవునికి ఇస్తారో వారు దేవుని చేత కొనియాడబడతారు, గౌరవించబడతారు. నా మాట తప్పంటారా? అక్షరాల నిజమేనా? ఆమె ఆ యొక్క శరీర పోషణను చూడలేదు, కానీ దేవుని వాక్యాన్ని చేయాలని చూసింది ఆమె. హల్లెలూయా. సరే ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. ప్రభు కూడా ఏమన్నాడో లూకాసు వార్త లేదా మార్క్స్ వార్త 12వ అధ్యాయము 41 వచనం. 12:41. కూర్చుండి ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచూ ఉండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా
ఆయన తన శిష్యులను పిలిచి, ఇప్పుడు ఈరోజు కూడా సహోదరుడా, కానుక పెట్టే దగ్గర ఎవరున్నారు? ఉన్నాడా? నువ్వు ఎంత ఇయ్యాలో ఎంత ఇయ్యకూడదో, నువ్వు ఏ విధంగా పిసినిగా ఇస్తున్నావా, లోబిగా ఇస్తున్నావా, ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? ఆ కానుక పెట్టెను చూసిన దేవుడు ఇప్పుడు కానుక పెట్టె కాదు కానీ నీ హృదయమైన పెట్టెను చూస్తున్నాడు ఆయన. నీ హృదయంలో నువ్వు ఏ తీర్మానం కలిగి ఉన్నావో దాన్ని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. వేయగా పిలిచి అందరికంటే ఎందుకు ఆమె తన జీవనం అంతా వేసేసింది. ఆ 2 కాసులతోనే వాళ్ళు ఆహారం తిని బతకాలి. కానీ ముందుగా ఆమె దేవుని వాక్యాన్ని చూసింది, కానీ ఆమె తన ప్రాణాన్ని కానీ తన శరీరాన్ని కానీ లక్ష్య పెట్టలేదు. దేవుడు దేని లక్ష్య పెట్టమంటున్నాడు? మానవ సంగతులను కాదు. మానవ సంగతులు అంటే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఈ శరీరం, పొట్ట, బట్ట అది చూడలేదు ఆమె. కానీ దేవుని చిత్తాన్ని చేయాలి. హల్లెలూయా. వేసిరి కానీ ఆమెకు ఉన్నది ఆ 2 కాసులే. ఇక వెనక ముందు ఏ ఆస్తి లేదు ఆమెకు. చెప్పాను. సరే, చూద్దాం మనం ఇక్కడ. అందుకొరకే దేవుని వాక్యం ఏం చెప్పింది? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. ఇప్పుడు ఈ పేద విధవరాలు దేనితో జీవించబడుతున్నది ఇప్పటికీ? చెప్పండి. దేవుని యొక్క వాక్యం ద్వారా. ఆమె ఆహారం కొరకు చూస్తే ఆమె పేరు ఈరోజుకు మనము మర్చిపోయేవారం. కానీ ఆమె దేవుని వాక్యం కొరకు చూసింది. ఆమె మనుషుడు రొట్టె వలన కాదు, బిర్యానీ వలన కాదు కానీ దేవుని వాక్యం వలన. ఇప్పుడు ఆమె 2 కాసులను ఎందుకు వేసింది? వాక్యం. అది కానుకలు ఇవ్వాలనేది దేవుని వాక్యం. నేను దేవుని వాక్యం వలన జీవించగలనని నమ్మింది ఆమె. విశ్వాసం ఏం చేస్తే దేన్ని ఆధారం చేసుకుంటుంది? వాక్యాన్ని ఆధారం చేసుకుంటుంది. ఆమె వాక్యాన్ని ఆధారం చేసుకున్నది కాబట్టి ఇప్పటికీ ఆమె చరిత్రలో ప్రతి కాలంలో ఆమె 2000 సంవత్సరాల నుంచి మాట్లాడబడుతూనే ఉన్నది. ఇంకా ఈ భూమి ఆకాశాలు ఎన్ని రోజులైతే ఉంటుందో అప్పటి వరకు మనం మాట్లాడుతూనే ఉంటాం. అందుకొరకు యేసు ప్రభు కూడా దయ్యం వచ్చి, నువ్వు అన్నం చచ్చిపోతావు, 40 రోజులైంది అన్నం తినమంటే, ఇప్పుడు ఏమన్నాడు ఆయన? దయ్యమా, ఎంత పని, పూరి కలుగునుగాక అని చెప్పి పూరీలు చేసుకుని తినలేదు ఆయన. ఇడ్లీ కలుగునుగాక అని ఇడ్లీ తినలేదు ఆయన. దయ్యమా, నీ మాటకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనిషికి కావాల్సిన ఆహారం కాదు కానీ మొట్టమొదటిగా వానికి వాక్యం కావాలి. వాక్యం ద్వారా అతడు బ్రతికించబడతాడు. నిజమేనా? మరి ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత హక్కును అమ్ముకున్నాడు, చచ్చాడు. నిజమేనా? తిండి కొరకు తన జ్యేష్ఠత హక్కును అమ్ముకున్నాడు, చచ్చి పాతాళానికి వెళ్ళాడు. మరి ఇప్పుడు మనకు పొట్ట దేవుడైతే మనం ఎక్కడుంటాం? పాతాళంలో ఉంటాం. నిజమేనా? కానీ యాకోబుకి ఏం కావాలి? వాక్యం కావాలి. వానికేమో ఆహారం కావాలి. వాడు మానవ సంబంధమైన ఆలోచనలు చేశాడు. మరి కడుపు ఎట్లా నింపుకోవాలని ఆలోచన చేశాడు. కానీ యాకోబు అయితే దేవుని వాక్యాన్ని చూశాడు. నిజమేనా? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. చెప్పండి. చూడండి ఒకసారి మనం ఆ మాటను చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. అపవాది సరే 2వ వచనం చదవండి. పిమ్మట ఆకలి కొనగా వచ్చి, దేవుని కుమారుడవైతే ఆజ్ఞాపించమనెను. అందుకైన వింటున్నారా సార్? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ ఇప్పుడు మనం ఎట్లా జీవించాలి?
విశ్వాసిక ఆహారం ఏంటిది? ప్రతి, అక్కడ అదే ఉందా? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. హల్లెలూయా. ఇప్పుడు దశమ భాగం చెల్లించాలనేది ఏంటిది? ఇది దేవుని యొక్క మాటనా కాదా? ఇప్పుడు దీని వలన విశ్వాసి జీవించాలా లేదా? అక్షరాల జీవించాలి. అందుకొరకు ఆయన ఆహారాన్ని కాదు, కుటుంబాన్ని కాదు, మానవ సంగతులను కాదు ఆలోచన చేసేది. ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు ఆయన పేతురును గద్దించాడు. ఆయన పేతురును కేవలం భౌతిక సంబంధమైన, మానవ సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నావు, కానీ దేవుని సంగతులను లక్ష్య పెట్టలేకున్నావు. అయితే మనం కావలసింది ఒక్కటే, అదే దేవుని మాటలపైన మనం లక్ష్యం ఉంచాలి. మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఇప్పుడు ఆ ప్రతి మాటలో ఏమున్నది? ఒక విశ్వాసి ఏం చేయాలి? తప్పకుండా తన 10వ భాగమును 10వ భాగమును దేవునికి చెల్లించాలి. అప్పుడు నువ్వు బ్రతికించబడతావు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కానీ చదవడానికి చదువుతున్నాం, కానీ దేవుడు ఏమన్నాడు? ఒక నిజమైన విశ్వాసి, అమ్మా ఆ బాటిల్ సౌండ్ ఎందుకు చేస్తున్నావు? దేవుని నోట నుంచి ప్రతి మాట వలన. ఏమైనా అర్థమైందా సార్? పట్టుకుంటున్నారా? దేవుని ఇప్పుడు ఈ 10వ భాగం చెల్లించాలని ఎవరి నోట్లో నుండి వచ్చింది? ఇది నిజమేనా? నీవు విశ్వాసి అయితే దేనితో పోషింపబడతావు? దేవుని నోటి నుండి వచ్చిన ఆ మాట ద్వారా పోషింపబడతావు. అదే నిన్ను బ్రతికించేది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఈ కొద్దిగా నేను చదివి మరి ముగిస్తాను. టైం పావుదొక్క, సరే 10 నిమిషాల దాకా ఒకటైంది. ప్రశ్నలు మరియు జవాబులు 2వ భాగము, 64వ సంవత్సరం 8వ నెల 23 అంటే ఈవినింగ్. నీవు 10వ భాగమును చెల్లించవలసిన చోటు, నీవు ఆహారమును తినుచున్న చోటే. నీకు ఆహారం పెట్టుచున్న వారికి నీవు రుణపడి ఉన్నావు. ఇప్పుడు ఆ స్త్రీ ఎలీషా మాటను గౌరవించిందా? గౌరవించినప్పుడు ఆమె దీవెనలు పొందుకున్నదా? ఇప్పుడు ఈ ప్రవక్త ఎవరు? ఈ కాలపు ప్రవక్త. ఇప్పుడు దీంట్లో మీకు నమ్మకం ఉందా? విలియం బ్రెనామ్ మాటలో మీకు గౌరవం ఉందా? నమ్మకం ఉన్నదా? అయితే మనం ఆయన మాటకు శిరస వహిద్దాం. నీవు 10వ భాగమును చెల్లించవలసిన చోటు, నీవు ఆహారమును తినుచున్న చోటే. ఆహారం అంటే వాక్యాన్ని తినుచున్న చోటే. నీకు ఆహారం పెట్టుచున్న వారికి నువ్వు రుణపడి ఉన్నావు. నా నిధిలోనికి 10వ భాగములన్నిటినీ తీసుకొని రండని యెహోవా సెలవిచ్చున్నాడు. నా నిధిలోనికి 10వ భాగములన్నిటిని తీసుకొని రండని యెహోవా సెలవిచ్చున్నాడు. నన్ను అలాగు చేసి పరిశోధించుడని దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చేది? ఇప్పుడు ఆయన మాట అదృశ్యంలో ఉన్న వాటిని దృశ్యంలో తీసుకొచ్చేది. నువ్వు 10వ భాగం ఇవ్వడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నీ కుటుంబంలో ఆయన ఆశీర్వాదాన్ని క్రియేట్ చేస్తాడు. ఆయన ఆశీర్వాదాన్ని సృజిస్తాడు. ఆయన నమ్మండి సంగమా. ఆయన ఇంకా సృజించు దేవుడు, ఆయన సృష్టించు దేవుడు. ఆయన హల్లెలూయా. ఆయన క్రియేటర్ మరియు ప్రొవైడర్. ఆయన సమకూర్చువాడు. ఆయన అబ్రహాం యొక్క యెహోవా ఈరే అయితే ఈరోజు మన యొక్క యెహోవా ఈరే. ఆయన సమకూర్చువాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరికి ఆరాధన చేయాలి? సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా నీకే, హల్లెలూయా, హల్లెలూయా నీకే ఆరాధన. గ్లోరీ. ఆయన అబ్రహాముకు సమకూర్చిన వాడేనా? నిజమేనా? విలియం బ్రెనామ్కు సమకూర్చిన వాడేనా? ఈరోజు ఆయన వధు కూడా ఆయన సమకూర్చగలడు. ఆయన నమ్ముతున్నారా? ఇప్పుడు ప్రవక్త ఎందుకు అంత గట్టిగా నొక్కి మాట్లాడుతున్నాడు? ఆయన సోదరుడా, ఆశీర్వాదం ఉన్నది ఇక్కడ.
నా నిధిలోనికి దశమ భాగములన్నిటిని తీసుకొని రండని యెహోవా సెలవిచ్చున్నాడు. నన్ను అలాగు చేసి పరిశోధించుడని దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. ఆకాశపు వాకిళ్లను ఇప్పి మీ మీద పట్టజాలనంతగా ఆశీర్వచనము కుమ్మరించెదరని ఆయన చెప్పుచున్నాడు. దాచిపెట్టి దేవుని నమ్మని మనవరాళ్ళకి మనవాళ్ళకి పోతావు పాతాళానికి. అట్లాంటి పనికి మాల ముసలమ్మలు బోర్డు మంది ఉంటారు. తినేది ఒక్కాడ, పన్ను కట్టేది ఒక్కాడ. అట్లా హోటల్లో పోయి చేయండి, సార్ సగం నీకిస్తా, సగం పని చేసినోడికి ఇస్తా అంటే ఒక్కడి లాగించకూడదు అంటాడు, పళ్ళని రాలిపోతాయి. దేవుని సంతోషపెడదామని ఒక ముసల్దానికి లేదా, ఒక యవ్వనస్తునికి లేదా. ఏందంటే ఆయన అంతే చెప్తాడు సార్. డినామినేషన్ కూడా అంతే, అట్లే రాయబడి ఉంటుంది, మనం దాన్ని నమ్మొద్దు అంతే. పౌలు గారు నిన్న చెప్తాడు, నేను 12 గంటలు ఒకడితో డిబేట్ చేసిన, చివరికి వాడు ఏం తెలిసినంటే అంతే రాయబడి ఉంటుంది సార్, మేము నమ్మమని అన్నాడు. ఇక ఏం చేస్తాం వాడిని? వాడు డినామినేషన్ ఎట్లనో నువ్వు కూడా అంతే, అంతే రాయబడి ఉంటుంది, నేను నమ్మనంటే నిన్నేమనాలే? హల్లెలూయా. నీ మనవరాలు నువ్వు చచ్చిపోయినప్పుడు ఏడుస్తుంది అంతే, నీతో పాటు పాతాళానికి రాదు. డబ్బు గురించి చాలామంది నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. తిండి కొరకు ఏశావు, అది పక్కన పెట్టు సార్, నిత్య జీవాన్ని. అవునా కాదా? ఈరోజు నువ్వు ఎందుకు దశమ భాగం దొంగిలిస్తున్నావు? నా కుటుంబం నాది నాది నాది, కానీ దేవుడు బ్రతికినిచ్చాడే, ఆశీర్వాదాన్ని ఇచ్చాడే, నేను నా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ఎన్ని రోజులు మొండి గొడ్డలతో పోరాడతావు? నిజమేనా? మనం దాన్ని పదును పెట్టి, ఒక చెట్టును మొండి గొడ్డలతో నరకండి, పదునైన గొడ్డలతో నరకండి, ఏ చెట్టు ముందు పడిపోతుంది? నిజమేనా? మరి రెక్కల కష్టార్జిత వలన ఆశీర్వాదం నిజమేనా? ఎవరు దీవించాలి? దేవుడే దీవించాలి, దేవుడే ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఒకప్పుడు ఎట్లాంటి, కనీసం పాత సైకిల్ అది, దానికి ఒక పక్క హ్యాండిల్ ఇరిగిపోతే దాన్ని పెట్టించుకోవడానికి డబ్బు లేని పరిస్థితి. చూసి అందరూ ఓయ్ వాడు ఏం పాత బట్టలు అమ్మినప్పుడు ఏదో అంటారు సార్, సంతలో పాత బట్టలు అమ్ముతారు కదా, అట్లాంటి బట్టలు వేసుకుంటే ఒక ఆయన, ఎక్కడ కొన్నావు సార్ ఆ బట్టలు? నాకే సూపర్ ఉన్నాయి అంటే హెచ్డి సంతలో బట్టలు కొనుక్కొని వేసుకుంటున్నాడని. సరే, ఏదేమైనా మన అవమానాలను, మన యొక్క నిందలను తొలగించిన ఆ దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే సార్, సమృద్ధి అయిన దేవుడు మనకు దొరికాడు, ఇక బ్యాంకే ఇంట్లో ఉంచుకొని ఇక దరిద్రుడిగా ఎంతకాలం ఉంటావు? హల్లెలూయా. ఆయన అందరికీ, సతీష్ కుమార్కి ఆయన బోర్డని డబ్బులు ఇచ్చి తిప్పుతా ఉంటే నువ్వేమో ఇంకా ఏమిస్తాం సార్? మేమేమిస్తాం? ఉన్న దశమ భాగం అంతా ఇవ్వాలి ఆయనకి. ఇవ్వకపోతే నీ దరిద్రం నీకే ఉంటుంది, ఆయనది పోయేది ఏముంటుంది? అయితే వాక్యాన్ని మనం గౌరవిద్దాం. హల్లెలూయా. ఆకాశపు వాకిళ్లను ఇప్పి మీ మీద పట్టజాలనంతగా ఆశీర్వచనమును కుమ్మరించెదరని ఆయన చెప్పుచున్నాడు. దశమ భాగము చెల్లించని, వింటున్నారా? దశమ భాగము చెల్లించని ఏ స్త్రీనైనా, ఏ పురుషుడినైనా నేను దీన్ని అంగీకరించమని సవాల్ చేయుచున్నాను. మరి ఆయన సవాలు విసిరాడు, మీరు అంగీకరించడానికి ధైర్యంగా ఉన్నారా? అవును, మా దీన ప్రవక్త నేను ఉన్నాను, ఇదిగో నేను నీ సవాలును అంగీకరిస్తున్నాను. హల్లెలూయా. చెల్లించని వారు ఈ రోజు నుంచి ఆ సవాలును అంగీకరించండి. ఇవ్వడం ద్వారా మీరు దీవించబడతారు. చెల్లించని ఏ స్త్రీనైనా, ఏ పురుషుడినైనా నేను దీనిని అంగీకరించమని సవాల్ చేయుచున్నాను. దశమ భాగం ఇచ్చేవాడు సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు,
కానీ నువ్వు ఇవ్వకుండా ఉండు, నీకు దేవునికి అసలు సంబంధమే ఉండదు. ఇయ్యని వారు చాలా, వారికి ఏంటంటే అన్నిటికీ అలుగుతూ ఉంటారు. దేవునితో వారికి అసలు సంబంధం ఉందా లేదా అనేది కూడా వారికి తెలియదు. కానీ దేవుడు అందుకొరకే వాక్యంలో చెప్పబడింది, ఎవరైతే అధికంగా ఇస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. నిజమేనా? సరే, నేను చదివి ముగిస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉంటినో, ఎలాగూ నన్ను ఆశీర్వదించానో, ఇక్కడ నేను నిలబడి ఉదయమంతా చెప్పినా తరగదు. నేను ఎంతో విధేయతగా దశమభాగం చెల్లించాను. ఆయన ఎట్లా ప్రతిసారి అయినా విధేయతగా తన్ను తాను తగ్గించుకొని దశమభాగం చెల్లించాడు. ఆయన ఈ ఆలయం నుండి, నా కూటమిల నుండి వచ్చు డబ్బులో నుండి నేను దశమభాగం తీయుదును. హల్లెలూయా. లెక్కకు లెక్క. ఆయన 1000 ఇచ్చాడా, 100 తీద్దాం. ఎక్కువ ఇస్తే యెహోవా దేవుడు పరలోకంలో బిల్డింగ్లు కడతాడు. జాగ్రత్త సుమా, రూపాయి కూడా ఎక్కువ తీయకండి. అంతే, లెక్కకు లెక్క. పంటికి పన్ను, కంటికి కన్ను. ఎక్కువ ఇస్తే పాసరు రేకులు ఇల్లు తీసేసి పెద్ద స్లాబ్ వేస్తాడేమో. అన్ని లెక్కలేయండి. దేవుడు కూడా లెక్కలు వేస్తూనే ఉంటాడు. నేను ఎంతో విధేయతగా దశమభాగం చెల్లించాను. ఈ ఆలయం నుండి, నా కూటమి నుండి వచ్చు డబ్బులో నుండి నేను నా దశమభాగం తీయుదును. ప్రవక్త ఎట్లా తీశాడో వింటున్నారా? దాన్ని నేను నేను సేవకులకు ఇచ్చుచుందును. నేను ఆ 500 నోట్లు, 100 నోట్లు కొత్త సేవకులకు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. నా దశమభాగాన్ని ఎవరికైనా ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ డబ్బులు ఇంట్లోనే ఉంటే అంత సంతోషంగా ఉండదు, కానీ వారికి ఇచ్చి వారి ముఖంలో ఆనందాన్ని చూసినప్పుడు అమ్మయ్య ఇది సంతోషం అనిపిస్తుంది. కొత్త నోట్లు సారి తీసుకెళ్ళి ఆ పాసర్కి ఇవ్వాలా? ఎవడ్రా నువ్వు? నీ సొమ్మ, నా సొమ్మ? నీ బాబు సొమ్మ, నా బాబు సొమ్మ? అది మన దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. అది ఆయన ఎవరికి ఇవ్వమన్నాడో వారికి ఇద్దాం. హల్లెలూయా. వింటున్నారు అందరూ? ఓకే, మిగతా చదువుతారా సార్? దానిని నేను సేవకులకు ఇచ్చుచుందును. దేవునికి 9 వంతులు ఇచ్చి నేను 1 భాగమును ఉంచుకొనుట చేయుచున్నాను. అసలు విధానం ఏంటిది? దేవునికి దశమభాగం ఇవ్వాలి, కానీ ఈయన 90% ఇచ్చి 10% ఈయన ఉంచుకుంటున్నాడు. రివర్స్ అన్నమాట. 9 వంతులు ఇచ్చి నేను 1 భాగమును ఉంచుకొనుట చేయుచున్నాను. విదేశ సేవకుని అది పంపుచున్నాను. ఎందుకనగా చట్టము దానికి అనుమతించదు. వారంకు $100 జీతంగా తీసుకొని అందులో నుండి దశమభాగమును చెల్లించున్నాను. అవునయ్యా, దశమభాగములు చెల్లించడం నాకు విశ్వాసం ఉన్నది. విలియం బ్రెన్హామ్కు విశ్వాసం ఉన్నది. దేంట్లో? వాక్యంలో. అబ్రహాంకు విశ్వాసం ఉన్నది, విలియం బ్రెన్హామ్కు ఉన్నది. మరి ఈరోజు మనకున్నదా? అదే ప్రశ్న ఉన్నది. అది దేవుని యొక్క ఆశీర్వచనం నీకు ఇచ్చును. ఏది నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది? ఏది నీ ఇంటిలో ఆశీర్వాదాన్ని తయారు చేసేది? ఆ యొక్క ఎలీషా మాటకు లోబడిన ఆ స్త్రీ ఇంటిలో ఏం తయారైంది? ఆశీర్వాదపు బ్యాంక్ అక్కడే ఉన్నది. నువ్వు కూలికి పోయినా, ఆటో తోలినా, ఈరోజు నీ డీజిల్ తీసేసి ఆ తర్వాత వచ్చిన డబ్బుల నుంచి వెంటనే సాగిలపడి, ప్రభు ఇదిగో నువ్వు నన్ను దీవించావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ప్రభు ఇదిగో నీది నీకు ఇస్తున్నానని అది దేవుని పాదాల దగ్గర పెట్టి నువ్వు ఆ విధంగా తీస్తే దేవుడు నిన్ను దీవించడా? హల్లెలూయా. ఖచ్చితంగా. ఇప్పుడు మనం ప్రవక్తలను నమ్మే విశ్వాసులం. మనం దశమభాగమును చెల్లించున్నా. అవునయ్యా, దశమభాగమును చెల్లించడం నాకు విశ్వాసం ఉన్నది. అది దేవుని యొక్క ఆశీర్వచనం నీకు ఇచ్చును. దేవుని ఆశీర్వచనం అందువలన రుజువగును. ఎందువలన? 10వ భాగమును చెల్లించడం ద్వారా దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో ఆయన రుజువు చేస్తాడు. ఆయన అది పాత నిబంధన కదా అని మీరు అందరేమో, అది కొత్త నిబంధనలో కూడా ఉన్నది. హల్లెలూయా. అవునయ్యా, ఇక్కడ అయ్యా అని రాశారు. ఆయన ఇంగ్లీష్లో ఎస్ సార్ అని అన్నాడు. ఆయన అవును సార్ అని అన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందరికీ మాటలు అర్థమయ్యాయా?
ఇప్పుడు మనం మనుషుల సంగతులను ఆలోచన చేద్దామా, దేవుని సంగతులను ఆలోచన చేద్దామా? నిజమేనా? మరి ఆ తిండి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. నిజమేనా? జ్యేష్ఠత్వ హక్కు అనగా వాక్యము. హల్లెలూయా. దశమ భాగం చెల్లించాలనేది జ్యేష్ఠత్వ హక్కు. నిజమేనా? కానీ అప్పు కట్టాలనేది ఇప్పుడు ఈ జ్యేష్ఠత్వ హక్కును నువ్వు అప్పు కొరకు కట్టేసినావు అనుకో, ఏం చేస్తున్నావు? ఏశావులాగా నీ జ్యేష్ఠత్వ హక్కును, అంటే వాక్యాన్ని నిరాకరించడమే జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకోవడం. ఏశావు ఏం చేశాడు? వాక్యాన్ని నిరాకరించాడు. అర్థం కావట్లేదా? వాక్యాన్ని నిరాకరించడమే జ్యేష్ఠత్వ హక్కును దేని కొరకు అమ్ముకున్నాడు వీడు? ఏశావు తిండి కొరకు. మనం కూడా దేని కొరకు? నా బిడ్డ, నువ్వు చచ్చిన తర్వాత బిడ్డ ఎక్కడా, భార్య ఎక్కడా? నిజమేనా? నిన్ను పరలోకానికి ఆహ్వానించేది నీ భార్య. రండి రండి దయచేయండి నేనేమైనా ఆహ్వానిస్తుందా? కానీ నిత్య జీవపు అధిపతి ఆయన. నువ్వు ఆయనను సంతోషపెట్టాలి. భార్యనో బిడ్డనో కుమారుల్లో బంధువుల్లో కాదు సోదరులారా. కాబట్టి ఏశావు మనకు ఒక బుద్ధి కలగడానికి ఒక మాదిరిగా ఉన్నాడు. సరే, ఆ మాట ఉన్నదా? చివరిగా చదవండి దయచేసి. మీ సమయాన్ని తీసుకున్న క్షమించండి, 1 గంట అయిపోయింది. మరి చిన్న మాట చూద్దాం, నేను ముగిస్తాను. ఆ 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 15 చదవండి దయచేసి. మీలో ఎవడైనను, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను, ఒక్క పూట కూటి కొరకు వాక్యాన్ని ఏం చేశాడు? నిరాకరించాడు. అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినా మారు మనసు పొందని అవకాశం దొరక్క విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఆ యొక్క వాక్యాన్ని మనం నిరాకరించినప్పుడు దేవుణ్ణి మనం నిరాకరిస్తున్నాం. నిజమేనా? కాబట్టి ఇప్పుడు మనము తిండి తిప్పల కొరకు, కుటుంబం కొరకు జ్యేష్ఠత్వ హక్కును మనం అమ్ముకోకూడదు. అమ్ముకోవడం ద్వారా నీ కొరకు నాశనం ఉన్నది. విసర్జింపబడిన, ఇక్కడ జాగ్రత్త గమనిస్తున్నారా ఆ మాటలో ఉన్న అర్థాన్ని? మరి అతడు మారు మనసు ప్రభువా నన్ను క్షమించమని అడిగినా కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు. సోదరుడా, ఇప్పుడే మనకు ఇవ్వబడిన అవకాశం.